Hello friends, very good morning. This is my profile. Whoever wants to know about me can go through this big announcement that's coming up your way. So I'm లాంగ్ పెండింగ్ కోర్స్ ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సివిల్ సర్వీసెస్ వాళ్ళకి ఇండియన్ ఎకానమీ కోర్స్ లాంచ్ చేయాలి అని చెప్పి. సో హియర్ ఇట్ ఈస్. సో వీఆర్ లాంచింగ్ ఇట్ ఆన్ 25th May, విచ్ హ్యాపెన్స్ టు బి మై బర్త్డే. సో ఈ బర్త్డేకి నాకు నేను ఇస్తున్న గిఫ్ట్, బికాజ్ నాకు ఈ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం, ఎప్పటి నుంచో అనుకుంటున్నానని. అండ్ ఆల్సో నా స్టూడెంట్స్గా మీకు నేను ఇస్తున్న గిఫ్ట్ కూడా. చాలామంది కోరుకుంటున్నారు నేను ఎకానమీ చెప్పాలని, ఎస్పెషల్లీ ఎకానమీ రిలేటెడ్ ఎడిటోరియల్ అనాలిసిస్కి చాలామంది ఇష్టపడుతున్నారో ఫాలో అవుతున్నారో మాకు అర్థమవుతుంది అంటున్నారు. సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ వస్తుంది సార్ అంటున్నారు. సో సో మీకు కూడా నేను ఇస్తున్న గిఫ్ట్ అనుకోండి, నాకు కూడా నేను ఇచ్చుకుంటున్న గిఫ్ట్ అనుకోండి. సో ఐ విల్ డూ మ్యాక్సిమం జస్టిస్ టు ఇట్. వీలైనంత నాకు శక్తి ఉన్నంత వరకు నేను మ్యాక్సిమం ఎఫర్ట్ పెడతాను, మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఐ విల్ ట్రై టు అన్కాంప్లికేట్ దిస్. సో దీంట్లో ఉండే కాంప్లికేషన్స్ అన్నీ తీసేసి అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో చాలామంది మళ్ళీ గ్రూప్స్ వాళ్ళు అడుగుతున్నారు, సార్ మాకు లేదా అని. సో అండర్స్టాండ్ వన్ థింగ్, వీ విల్ కవర్ ఇట్ ఫర్ యూపీఎస్సి. అది మీరు నేర్చుకుంటే గ్రూప్ 1కి 2 కూడా ఆబ్వియస్గా ఉపయోగపడుతుంది. అయితే మీకున్న ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో దానికోసం నేను ఏం చేస్తానంటే మీకు స్టేట్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ కూడా కవర్ చేస్తాను. సో దాంట్లో మీకు అవసరమైన సిలబస్ అంతా చాలా వరకు కవర్ అయిపోతుంది, మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. సో గ్రూప్ 1 and 2 ఆస్పిరెంట్స్ కూడా మీరు దీన్ని తీసుకోవచ్చు. స్టాండర్డ్ సివిల్స్ లెవెల్లో ఉంటుంది. సివిల్స్ లెవెల్లో ఉంటుందంటే అర్థం ఏంటి? అర్థం కాదు అని కాదు, ఎలా ఉన్నా సరే మనం అర్థమయ్యేలాగే చెప్తాం. సో సబ్జెక్ట్ ఎంత డీప్గా ఉన్నా సరే మీకు అర్థమయ్యేలా చెప్పే బాధ్యత నాది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో హయ్యర్ స్టాండర్డ్లో నేర్చుకుంటేనే మనం లోవర్ స్టాండర్డ్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయగలుగుతాం. సో సివిల్స్ ని మనం ఒక గీటురాయి కింద, ఒక బెంచ్ మార్క్ కింద తీసుకుందాం. ఆ స్టాండర్డ్కి ఏమాత్రం తగ్గకుండా సబ్జెక్ట్ నేర్చుకుందాం. సో ఏమేమి కవర్ చేస్తాం? విల్ కవర్ కంప్లీట్ థియరీ యాజ్ పర్ యూపీఎస్సీ సిలబస్ అండ్ కాంటెంపరీ ఇష్యూస్, బర్నింగ్ ఇష్యూస్ ఇన్ ద ఎకానమీ, వాటి అన్నిటి గురించి డిస్కషన్ జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ ఏమేం చేస్తుంది అనే విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేటెస్ట్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ మస్ట్ ఖచ్చితంగా చేయాలి. అండ్ ఐ డూ ఇట్ ఫర్ యూ. అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ అంటే ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్ని అనాలిసిస్ చేస్తాం. ఎడిటోరియల్లో ఒకటి ఎలాగో కవర్ చేస్తాను, వీలైనంత వరకు ప్రతిరోజు కూడా ఎకానమీ పిక్ చేయడానికి ట్రై చేస్తుంటాం. అలాంగ్ విత్ దట్, ఇఫ్ దెర్ ఆర్ 2 or 3 అదర్ ఆర్టికల్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్ ఆర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్, అవి నేను కవర్ చేస్తాను. సో ఇట్స్ లైక్ ఏ పీసీఎం కోర్స్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. ఒక్క ప్రిలిమ్స్ అని అనుకోవద్దు, ఓన్లీ ఎంసీక్యూస్ ధోరణిలో కాకుండా సబ్జెక్ట్ కాన్సెప్ట్ ధోరణిలో వెళ్తాం. కంప్లీట్గా అనలిటికల్ మోడ్లో వెళ్తాం. ప్రతి టాపిక్ని కూడా డీప్గా అనలైజ్ చేస్తాను. సో చాలా డీప్గా అనలైజ్ చేయడం జరుగుతుంది. మీ విశ్లేషణ శక్తి అనేది పెరుగుతుంది. నేను అందుకే చెప్తున్నాను, యూ హ్యావ్ టు టేక్ ఏ కాంబినేషన్ ఆఫ్ కోర్సెస్. ఎకానమీ కోర్స్ తీసుకోవడం వల్ల యూ విల్ ఇంప్రూవ్ యువర్ అనలిటికల్ ఎబిలిటీ ఇన్ ద సబ్జెక్ట్ మీద అనాలిసిస్ పెరుగుతుంది. ఎడిటోరియల్ అనాలిసిస్ వినడం వల్ల ఒక ఆర్టికల్ని ఎలా చదవాలి, కాంపనెంట్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలుస్తుంది. అండ్ బై ఆప్టింగ్ ఫర్ ఇంగ్లీష్ కోర్స్ యూ విల్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ స్కిల్స్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్న విషయం అదే. నేను అడుగుతున్నాను అనుకోకండి, అన్లెస్ యూ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ యూ విల్ బీ డిపెండెంట్ ఆన్ మీ ఫర్ ఎవర్. చాలామంది అదే తప్పు చేస్తున్నారు. మాకు పని అయిపోతుంది కదా సార్, ఎడిటోరియల్ చెప్పేస్తున్నారు కదా అనుకుంటున్నారు. దట్స్ రాంగ్. అన్లెస్ యూ ఇంప్రూవ్ యువర్ బేసిక్ గ్రామర్, అన్లెస్ యూ ఆర్ ఏబుల్ టు ఫార్మ్ యువర్ ఓన్ సెంటెన్సెస్, యూ కెనాట్ ఎక్సెల్ ఇన్ ద ఎగ్జామ్. ఒక్క వినడం ద్వారా మీకు కొంతవరకు అవుతుంది. ఇప్పుడు బేసిక్ గ్రామర్ ఏమి నేను చెప్పట్లేదు ఎడిటోరియల్లో, యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. బేసిక్ ఒకాబులరీ మీకు ఆ ఎడిటోరియల్ వరకు ఒకాబులరీ మాత్రమే చెప్తున్నాను. సో ఇంకా డీటెయిల్డ్గా నేర్చుకోవాలంటే యూ షుడ్ ఆప్ట్ ఫర్ ఇంగ్లీష్ కోర్స్. నేను లాంచ్ చేసేదానికి కారణం అదే. అండ్ ఫీజు కూడా తక్కువ పెట్టాను, టైం లిమిట్ కూడా పెట్టలేదు. సో ఇంగ్లీష్ కోర్స్ని నెగ్లెక్ట్ చేయకండి. సివిల్స్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, ఎస్ఏ రేటింగ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా, మీ బ్యాంక్ ఎస్ఎస్సికి చెప్పక్కర్లేదు, మీకు అన్ని రకాలుగాను ఖచ్చితంగా అవసరం అది. సివిల్స్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కూడా స్కిల్ బిల్డింగ్ కోసం ఇంగ్లీష్ కోర్స్ అనేది మస్ట్. సో టేక్ దెమ్ యాజ్ కాంబినేషన్ అండ్ ఎక్సెల్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. సో కోర్స్ డ్యూరేషన్ 3 to 4 months ఉంటుంది. 3 monthsలో అయిపోవచ్చు, బట్ నేను సబ్జెక్ట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వను కాబట్టి డీటెయిల్డ్గా చెప్తాను. సో ఇట్ కుడ్ గో అప్ టు 4 months ఆల్సో. ఫీజు యాక్చువల్గా ఇంటర్నెట్ మొత్తం వెతికేసాను, ఫీజు ఎంత పెట్టాలని. సో ఐ డిసైడెడ్ టు కీప్ ఇట్ ఎట్ ద లోయెస్ట్. నేను చూసిన యాక్చువల్గా మొదట్లో ఎకానమీకి సివిల్స్కి చెప్పేటప్పుడు నాకు 10,000 లోపు ఫీజు ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ చూసినా 10,000 పైనే కనిపించింది. సో నాకెందుకో మనసు ఒప్పలేదు. సో 10,000 లోపు పెడదాం అనుకున్నాను. సో 7, 8, 9 అలా అనుకుంటూ చివరికి సో బ్రాట్ ఇట్ డౌన్ టు 5,000. సో ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నాం. సో ఐ వాంట్ టు కీప్ ఇట్ అఫోర్డబుల్ అందరికీ, ఈవెన్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి కూడా, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి అందరికీ అందుబాటులో ఉండేలాగా
ఐ కట్ డౌన్ ద ప్రైస్ టు ది బేర్ మినిమం. ఫీజు అనేది చాలా తక్కువగా తీసుకొచ్చాను. అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి వన్ గుడ్ న్యూస్, మన స్టేట్ ఎకనామిక్ సర్వేని మరియు బడ్జెట్ని కూడా నేను అనలైజ్ చేస్తాను. సో అవి అనలైజ్ చేస్తే మీకు సరిపోతుంది. సో సివిల్ సిలబస్ చదువుకొని తర్వాత ఈ అనాలిసిస్ మీరు వింటే ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. సి ఐడియా ఈజ్ టు లెర్న్ కాన్సెప్ట్స్. ఎప్పుడు కూడా చూడండి, సిలబస్ కంప్లీషన్ అనే మోడ్లో ఉండకండి. అర్థం చేసుకోవాలి, సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి. ఎకానమీ అనే సబ్జెక్ట్ అర్థం చేసుకోవడమే చాలా కష్టం. చాలా ఫేమస్ కోచింగ్ సెంటర్స్లో కూడా ఎకానమీ సరిగ్గా చెప్పట్లేదనే విషయం నాకు తెలుసు. చాలా తక్కువ మంది ఉన్నారు బాగా చెప్పేవాళ్ళు. వాళ్ళకి సబ్జెక్ట్ ఉండొచ్చు కానీ చెప్పడం కష్టం. సో అలా ఇబ్బంది పడుతున్నారు. సో నేను మ్యాక్సిమం ఎఫర్ట్ పెడతాను. నేను పెద్ద హీరోని అని చెప్పను, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఫ్లాగ్షిప్ కోర్స్. సో దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ మీ అప్. యూ హ్యావ్ మై నెంబర్. కాంటాక్ట్ డీటెయిల్స్ ఎలాగో చివరిలో పెడతాను. నాకు కాల్ చేయండి, తెలుసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడిగి క్లియర్ చేసుకోండి. అప్కమింగ్ మండే విచ్ హ్యాపెన్స్ టు బి మై బర్త్డే యాజ్ వెల్. సో ఆ రోజు కోర్స్ లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ టు మై సెల్ఫ్ అండ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్ టు ఆల్ మై స్టూడెంట్స్. దట్స్ అబౌట్ ఇట్. సో ఫ్లాగ్షిప్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కోర్స్ నేను రిపిటేటివ్గా మీకు బోర్ కొట్టినా సరే చెప్తున్నా ప్రతి దాంట్లో కూడా. ఇట్ ఈస్ ఏ మస్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఇంగ్లీష్లో ఆల్మోస్ట్ అందరం వీక్గానే ఉన్నాం. సో ఇఫ్ యూ డోంట్ ఇంప్రూవ్, ఇఫ్ యూ కాంట్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఏ ఎగ్జామ్కైనా సరే చాలా చాలా కష్టం. ఇంగ్లీష్ని స్కోరింగ్ సెక్షన్గా మార్చాలంటే ఇంప్రూవ్ చేసుకోవాలి. బేసిక్ గ్రామర్ నుంచి హై లెవెల్ వొకాబులరీ వరకు అన్నీ రావాలి. సో ఇట్ ఈస్ ఏ మస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో అగైన్ ఎవరికి అంటే నేను చెప్తున్నా ముందు నుంచి, ఎవరైనా జాయిన్ కావచ్చు. అనదర్ బ్యూటిఫుల్ కోర్స్, కంప్లీట్గా క్యాట్ మెథడ్స్లో, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో, అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే మెథడ్స్లో నేను చెప్తాను. ఫార్ములాస్ అనేవి ఏమాత్రం వాడను. లాజికల్గా స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది, బ్రెయిన్ ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. బట్ వన్స్ యూ గెట్ యూస్ టు ఇట్, యూ విల్ ఫీల్ దట్ కిక్ ఫ్రమ్ ఇన్సైడ్. నేను లాజిక్తో ఈ క్వశ్చన్ చేసేసానన్న హ్యాపీనెస్ మీకు వస్తుంది. సో ఆబ్జెక్టివ్ ఈజ్ దట్. నువ్వు సమ్ సాల్వ్ చేసినప్పుడు మనకు ఒక చిన్న కిక్ రావాలి లోపల నుంచి. అది వచ్చే అవకాశం ఉన్న కోర్స్ ఇది. అగైన్ బేసిక్ లెవెల్ నుంచి ఎస్బీఐ పీఓ మెయిన్స్లో ఉన్న హైయెస్ట్ లెవెల్ వరకు మొత్తం కవర్ చేస్తుంది. సో కొంతమంది మెయిన్స్ కావాలనుకుంటున్నారు, వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. మీకు మెయిన్స్ డిఏస్ హ్యాండిల్ చేయడానికి అవసరమైన బేసిక్స్ నేర్పిస్తూ దాని తర్వాత డిఏస్ కూడా మనం చేస్తాం. సో తర్వాత 3 months కోర్సెస్ దే ఆర్ స్టిల్ దేర్. ఎవరైనా జాయిన్ కావచ్చు, ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. మీరు జాయిన్ అయినప్పటి నుంచి నేను 3 months కౌంట్ చేస్తాను. సో 3 monthsలో ఖచ్చితంగా సిలబస్ అవుతుంది. అవ్వకపోతే సిలబస్ అయ్యేంత వరకు. సో 3 monthsలో అవ్వకపోతే ఏంటి సార్ అని అంటారు. మీకు సిలబస్ అయ్యేంత వరకు. అంటే ఇది ఒక సిలబస్ కంప్లీషన్ కోర్స్ అనమాట ఒక రకంగా. అంటే మనకు మొన్న స్టార్ట్ అయిపోయింది కదా సార్, ఇప్పుడు జాయిన్ అవ్వడానికి లేదంటే ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. సో మీరు జాయిన్ అయినప్పటి నుంచి మనకి ఆ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఏదైతే ఉంటుందో అదంతా కవర్ అయ్యేంత వరకు యూ విల్ బీ ఇన్ దిస్ కోర్స్. 3000 రూపీస్ ఫీజు దీనికి. సో ఇట్స్ అ షార్ట్ టర్మ్ కోర్స్. ఎనీ టైం జాయిన్ కావచ్చు, ఇష్యూస్ ఏం లేవు. సీసాట్ కూడా అంతే. అగైన్ గ్రూప్ 1 and 2 కూడా అంతే. మీ సిలబస్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు ఇందులో భాగంగా ఉంటారు. తర్వాత మీకు ఇంకా అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ కావాలంటే బై పేయింగ్ అనదర్ 3000 యూ విల్ అప్గ్రేడ్ టు ద ఫైనల్ అల్టిమేట్ అన్లిమిటెడ్ కోర్స్ ఆఫ్ 6000. కాంటాక్ట్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ యూ హ్యావ్ ఇట్. సో ఎకానమీ కోర్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, డౌట్స్ ఉన్నవాళ్ళు, ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు డూ కాల్ మీ ఆన్ దిస్ నెంబర్. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వైరీస్. సో నాకు కాల్ చేయాలంటే కింద నెంబర్కి 95919 నెంబర్కి కాల్ చేయండి. డైరెక్ట్గా నాకే వస్తుంది. డూ నాట్ హెజిటేట్. ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. దట్స్ అబౌట్ ఇట్. సో ఈరోజు మీరు నన్ను క్షమించాలి, ఎందుకంటే నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను. ఏ రకంగా? ఐఎమ్ నాట్ పికింగ్ ఆర్టికల్ ఫ్రమ్ ద హిందూ. ఎందుకంటే హిందూలో ఈరోజు 2 కూడా నాకు అంత ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్లో అనిపించలా. ఒకటి ఇజ్రాయిల్లో ఉన్న పాలిటిక్స్ గురించి ఒకటి ఇచ్చారు, ఇంకొకటి ఏమో ఏదో ఇచ్చారు. నాకు అది కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సో నేను కొంచెం స్వార్థపరుండు కదా, అందుకని హిందూ బిజినెస్ లైన్లోకి వెళ్ళాను. హిందూ బిజినెస్ లైన్ వాళ్ళదే కదా సిస్టర్ కన్సర్న్ అది. హిందూ బిజినెస్ లైన్లో ఉన్న ఈ ఆర్టికల్, దిస్ ఈజ్ అగైన్ అండ్ ఎడిటోరియల్. బ్యాంక్స్ ఆర్ నౌ ఎక్స్పెక్టెడ్ టు బేర్ ద బల్క్ ఆఫ్ ద స్టిమ్యులస్ కాస్ట్. ఈ పేరుతో ఉన్న ఎడిటోరియల్ని పిక్ చేశాను అన్నమాట. సో ఇందులో ఏంటంటే మీకు చెప్పడానికి, మీకు నేర్పించడానికి నాకు చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. చెప్తున్నప్పుడు ఒక చిన్న ఎక్సైట్మెంట్ వస్తుంది. మీరు మొత్తం విన్న తర్వాత కొత్త విషయం నేర్చుకున్నారనే హ్యాపీనెస్తో, తృప్తితో దీన్ని ఎండ్ చేస్తారు. సో ఎవరికైనా ఇబ్బంది కలిగితే హిందూ అన్నారు, ఇది చేస్తున్నారు అనుకోకండి. దిస్ ఇస్ అగైన్ హిందూ బిజినెస్ లైన్. వెరీ యూస్ఫుల్ ఆర్టికల్. యూ విల్ లెర్న్ ఏ లాట్ ఫ్రమ్ దిస్. కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, చాలా ఎక్కువ టెక్నికల్ జాగా ఉంటుంది. యూ టు పే అటెన్షన్, లెర్న్ ఇట్. రన్నింగ్ నోట్స్ రాసుకోండి, ప్యారలల్గా అటెన్షన్ పే చేయండి. ఫస్ట్ వాయిస్ పైన కంప్లీట్ అటెన్షన్ పే చేయండి. ఓకే, కంఫర్ట్స్ కోసం చూడకండి. స్క్రీన్ పెద్దది కనబడట్లేదు, నాకు ఇదే స్క్రీన్ కనిపిస్తుంది కదా, మరీ అన్ని కంఫర్ట్స్ అయితే అలా చెప్పండి.
ఇప్పుడు జూమ్ అవుట్ చేసుకొని జూమ్ ఇన్ చేసుకుంటే ఫ్లో రాదు. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆర్టికల్ చదివేటప్పుడు మనకి ఫ్లో ఉండాలి, మధ్యలో ఇంటరప్షన్స్ ఉండకూడదు. ఒక ఇంటరప్షన్ లేకుండా నా దృష్టి అంతా మీకు దాంట్లో బెస్ట్ని ఇవ్వాలని చెప్పి నేను ప్రయత్నం చేయాలి, బెస్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం కోసం మీరు ప్రయత్నం చేయాలి. సో పే అటెన్షన్, ఒక్కొక్క లైన్ నేను చదువుతూ ఉంటాను, అర్థం చేసుకొని వెళ్ళండి. Banks are now expected to bear the bulk of the stimulus cost. Okay, banks are now expected to bear the bulk of the stimulus cost. Stimulus అంటే మనకి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన లాట్ ఆఫ్ మెజర్స్, స్టిమ్యులస్ ఎకానమీలో చల్లడం. స్టిమ్యులస్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ స్టిమ్యులేట్స్, ఎకానమీలో కదలిక తీసుకురావడానికి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన చాలా మెజర్స్ యొక్క కాస్ట్ అంటే వాటి యొక్క భారాన్ని, నొప్పిని ఎవరు? బ్యాంక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బేర్. బ్యాంక్స్ భరించాల్సి వస్తుంది. బల్క్ అంటే మ్యాక్సిమం అని, చాలా ఎక్కువ. సో గవర్నమెంట్ ఇన్ని అనౌన్స్ చేసేసింది, కానీ వాటి భారం అంతా ఎవరి మీద పడుతుంది? బ్యాంక్స్ మీద పడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన స్టిమ్యులస్లో, నిన్న కూడా మాట్లాడాము మనం, స్టిమ్యులస్లో మెజారిటీ ఆఫ్ ఇట్ ఈజ్ టు డూ విత్ లిక్విడిటీ. అంటే లోన్స్ అందుబాటులోకి తీసుకురావడం, క్యాష్ అందుబాటులోకి తీసుకురావడం. ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఆరిపోయి ఉన్నాయి కంపెనీస్ అన్నీ కూడా. సో ఈ టైంలో మీకు మనీ అవసరం కాబట్టి మేము అందుబాటులోకి తీసుకొస్తాం. బ్యాంకుల ద్వారా మీకు తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తాం, లేకపోతే మీరు కొన్నాళ్ళు మోరటోరియం ఇస్తాం, గ్యారంటీ మేము ఉంటాం. ఇలా రకరకాల యాక్షన్స్, ప్రతిదీ కూడా బ్యాంక్స్తో లింక్ అయ్యి వచ్చింది. అందుకని వీటిలో ఏమాత్రం దెబ్బ పగిలినా ఫస్ట్ దెబ్బ పడేది ఎవరికి? బ్యాంక్స్కి అనమాట. అందుకనే ఈ స్టిమ్యులస్ యొక్క భారాన్ని ఎక్కువగా మోస్తుంది ఎవరు? బ్యాంకులే. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బేర్ ఇట్. ద స్టిమ్యులస్ ప్యాకేజ్, ద సైజ్ ఆఫ్ విచ్ ఈజ్ ఓపెన్ టు డిస్ప్యూట్. బేసికల్గా ఇది కూడా నేను మాట్లాడుకున్నాం. 20 లక్షల కోట్లు అని ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్తున్నప్పటికీ యాక్చువల్ సైజ్, నేను నిన్న కూడా అన్నాను, 2 నుంచి 3 లక్షల కోట్లకు మించి ఉండదు అని. ఇన్ఫ్యాక్ట్ 2 lakh crores అని చెప్పారు. పర్హాప్స్ క్లోజర్ టు 2 lakh crore ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిస్కల్ రిలీఫ్ దాన్ 20 lakh crore. అంటే మిగిలినంతా కూడా ఏంటి? ఫిస్కల్, మానిటరీ. నేను చెప్పాను మానిటరీ అంటే అర్థం ఏంటి? రిజర్వ్ బ్యాంక్కి సంబంధించిన ప్రతి యాక్షన్ మనం మానిటరీ అంటాం. మానిటరీ యాక్షన్స్ అంటారు. కరెన్సీకి సంబంధించిన యాక్షన్స్, లిక్విడిటీ, ఇంట్రెస్ట్ రేట్స్, ఇవన్నీ కూడా మానిటరీ యాక్షన్స్. గవర్నమెంట్కి సంబంధించిన, ప్రభుత్వం తన చేతుల్లోంచి పెట్టే ఖర్చులు, ట్యాక్సులు, ఇవన్నీ కూడా ఫిస్కల్ యాక్షన్స్. అయితే ప్రభుత్వం ఫిస్కల్ యాక్షన్స్ చాలా తక్కువ తీసుకుంది, మానిటరీ యాక్షన్స్ ఎక్కువ. 20 లక్షల కోట్లలో ఆల్మోస్ట్ 8.7 lakh crore వరకు కూడా రిజర్వ్ బ్యాంక్ లిక్విడిటీ మెజర్స్ అందులో క్లబ్ చేసేసారు. ఇలా అన్నిటినీ, వీటిల్లో గవర్నమెంట్ తీసుకునే మెజర్స్లో కూడా చాలా వరకు గ్యారంటీస్ ఉన్నాయి. అంటే మనీ ఇవ్వట్లా, గ్యారంటీస్ ఇస్తుంది. ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయితే మేము కడతాం, ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయితే మేము ఇస్తాం. అంటే డైరెక్ట్గా ప్రభుత్వం చేతిలోంచి డబ్బు ఖర్చు అవ్వట్లా. అలా ఎంత ఖర్చు అవుతుంది అని కౌంట్ చేస్తే అది 2 to 3 lakh crore మించి లేదు అని చెప్పి కొంతమంది ఎకనామిస్టులు అంచనా వేశారు. అందుకే విచ్ ఈజ్ ఓపెన్ టు డిస్ప్యూట్ అన్నారు. కొందరు ఎకనామిస్టులు అంతా అంచనా వేస్తే అది 2 to 3% మించి లేదు, లేదా అంటే 4 to 6 lakhs అన్నారు, 6 lakh crore అన్నారు. ఇప్పుడు ఎత్తున మరీ తగ్గించి 2 lakh crores అంటున్నారు. బట్ గవర్నమెంట్ చెప్తున్నట్టు 20 lakh crore అయితే కాదు అనేలాగా డిస్కషన్ జరుగుతుంది. కమ్స్ విత్ ఎ హిడెన్ కాస్ట్ ఫర్ ది ఆల్రెడీ ఫ్రెజైల్ బ్యాంకింగ్ సెక్టర్. చూడండి, ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్ తర్వాత 2 కామాలు, ద సైజ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఓపెన్ టు డిస్ప్యూట్, కామా, ఆ మధ్యలో మీరు చదవకపోయినా వదిలేసి చదవచ్చు. ద స్టిమ్యులస్ ప్యాకేజ్ కమ్స్ విత్ ఎ హిడెన్ కాస్ట్ ఫర్ ద ఆల్రెడీ ఫ్రెజైల్ బ్యాంకింగ్ సెక్టర్. ఫ్రెజైల్ అంటే అర్థం ఏంటి? ఈజీలీ బ్రోకెన్. మీకు గ్లాస్ ఐటమ్స్కి బయట రాస్తారు ఫ్రెజైల్, దిస్ సైడ్ అప్ అంటారు, ఫ్రెజైల్ అంటారు, హ్యాండిల్ విత్ కేర్ అంటారు, ఈజీలీ బ్రోకెన్. ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంకింగ్ సెక్టర్ ఆల్రెడీ ఎన్పిఎస్తో వాటితో కుదేలైపోయింది, చాలా సఫర్ అవుతుంది. ఇంకా ఎప్పుడు ఎలా అంటే అలా పడిపోతుందా? మొన్న ఎస్ బ్యాంక్ క్రైసిస్ వచ్చింది. సో మొన్న ఒక సహకార బ్యాంక్ ఒక లైసెన్స్ని రిజర్వ్ బ్యాంక్ క్యాన్సిల్ చేసింది. సో బ్యాంకింగ్ సెక్టర్ పరిస్థితి ఆల్రెడీ బాగాలేదు. ఈ బాగాలేని బ్యాంకింగ్ సెక్టర్కి ఇది ఇంకొక నొప్పి కలిగించే విషయంలాగా ఉంది అన్నట్టు వస్తుంది ఇక్కడ. విత్ ద సెంటర్ రిలయింగ్ లార్జ్లీ ఆన్ డెలివరీ ఆఫ్ క్రెడిట్ టు బూస్ట్ ది ఎకానమీ. ఇదే మాట్లాడుతున్నాను. ఎకానమీని బూస్ట్ చేయడానికి, బూస్ట్ అంటే ఏంటి? స్ట్రెంథెన్. ఎకానమీని స్ట్రెంథెన్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దేని మీద ఆధారపడుతుంది? ఇట్ ఈస్ రిలయింగ్ లార్జ్లీ ఆన్ డెలివరీ ఆఫ్ క్రెడిట్. అప్పు ఇవ్వడం ద్వారా. ఇప్పుడు కష్టంలో ఒక మనిషి ఉన్నప్పుడు 2 మార్గాలు ఉంటాయి. ఏ కండిషన్స్ పెట్టకుండా చేతిలో కొంత క్యాష్ పెట్టేయడం, అదొక పద్ధతి. ఇంకో కండిషన్ ఏంటి? తర్వాత ఇద్దులే అని చెప్పి అప్పు ఇవ్వడం. సో గవర్నమెంట్ రెండో అంశాన్ని తీసుకుంది, అప్పులు ఇస్తుంది. సో క్రెడిట్ అందుబాటులోకి తీసుకొచ్చి ఎకానమీని బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. మరి అప్పు ఇచ్చే వాళ్ళు ఎవరు? బ్యాంకులే. సో కాబట్టి భారం అంతా బ్యాంకుల మీద పడుతుంది. ఎందుకంటే అప్పులు ఇవ్వడం ఈజీ, తర్వాత వసూలు చేసుకోవడం కష్టం కాబట్టి.
A dilapidated economic landscape not only implies persistent weakness in credit offtake but also throws up the risk of a wave of insolvencies hitting businesses and individuals. ఓకే, డైలాపిడేటెడ్ అంటే అర్థం ఏంటి? ఒకాబులరీ. మీకు ఏ డైలాపిడేటెడ్ బిల్డింగ్ అన్నారనుకోండి, శిథిలావస్థలో ఉన్నది, మనం చూస్తాం అంటే రూయిండ్ అనమాట, పాడైపోయి పాతకాలం అయిపోయి అలాంటి బిల్డింగ్, పాతకాలం భవంతులు ఉంటాయి చూడండి, వాటిని డైలాపిడేటెడ్ అంటారు. డైలాపిడేటెడ్ ఎకనామిక్ ల్యాండ్స్కేప్ అంటే మన ఎకనామిక్ ల్యాండ్స్కేప్, ఎకానమీ పరిస్థితి కూడా పాత అయిందని కాదు, రూయిండ్ అనమాట, పాడైపోయింది, ఇంకెలా ఇలా తోస్తే అలా పడిపోయేలా ఉంది, పరిస్థితి బాగాలేదు, వీక్ అయిపోయింది, రూయిండ్ అయిపోయింది, రిపేర్లో ఉంది, ఇలాంటి మీనింగ్స్ ఏవైనా మనం తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఇంప్లైస్, సో ఇలాంటి ఎకనామిక్ ల్యాండ్స్కేప్లో ఇట్ నాట్ ఓన్లీ ఇంప్లైస్ పర్సిస్టెంట్ వీక్నెస్ ఇన్ క్రెడిట్ ఆఫ్ టేక్. పర్సిస్టెంట్ అంటే అర్థం ఏంటి? అలాగ సస్టైన్డ్ అనమాట, అంటే ఉండే ఏదో టెంపరీగా వచ్చి వెళ్ళిపోయేది కాదు. పర్సిస్టెంట్ వీక్నెస్, సస్టైన్డ్ వీక్నెస్, సంథింగ్ దట్ విల్ స్టే ఆన్ ఇన్ క్రెడిట్ ఆఫ్ టేక్. క్రెడిట్ ఆఫ్ టేక్ అంటే అర్థం ఏంటి? క్రెడిట్ అంటే అప్పు, ఆఫ్ టేక్ అంటే అప్పులు ఇవ్వడం అనమాట. సో బేసికల్గా ఆఫ్ టేక్ అంటే మీకు ఏం చేస్తాం, మీకు సేల్స్ ఆఫ్ టేక్ అన్నాం అనుకోండి, సేల్స్ జరుగుతున్నాయా జరగట్లేదని. క్రెడిట్ ఆఫ్ టేక్ అంటే అప్పులు ఇవ్వడం అనేది జరుగుతుందా జరగట్లేదా అని. మీకు మొన్న మాట్లాడినప్పుడు కూడా కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి మాట్లాడాం. కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఏమన్నారు? కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాటి కాల్ ఆఫ్ టేక్ వాల్యూమ్స్ అన్నారు. అంటే మరి పంట పండిన తర్వాత ఎన్ని టన్నులు వాళ్ళు కొంటారు అంటే ఆఫ్ టేక్, అలా అనమాట. అలా తీసుకోవచ్చు మీరు. పర్సిస్టెంట్ వీక్నెస్ ఇన్ క్రెడిట్ ఆఫ్ టేక్ అంటే ఎన్ని లోన్లు, ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు లోన్లు వెళ్తాయి అనేది, అందులో వీక్నెస్ ఉంది. సో లోన్స్ ఎక్కువగా వెళ్ళట్లేదు, వీక్నెస్ ఉంది. బట్ ఆల్సో త్రోస్ అప్ ద రిస్క్ ఆఫ్ ఎ వేవ్ ఆఫ్ ఇన్సాల్వెన్సీస్ హిట్టింగ్ బిజినెసెస్ అండ్ ఇండివిజువల్స్. ఎకానమీ బాగాలేనప్పుడు రెండు రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటేంటి, బ్యాంకులు ఎక్కువగా లోన్లు ఇవ్వడానికి ఇష్టపెట్టుకోవు, ఎందుకంటే ఎకానమీ బాగాలేదు, మనం ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళు తిరిగి ఇవ్వగలుగుతారా లేదా అనేది ఒక పాయింట్. అందుకే నాట్ ఓన్లీ అన్నారు. సో అది ఒకటి. అది కాకుండా ఇంకేంటి, బట్ ఆల్సో, అది కాకుండా ఇంకేముంది, throws up the risk of a wave of insolvencies hitting the businesses and individuals. ఇన్సాల్వెన్సీ అంటే అర్థం ఏంటి? మీరు గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు మీకు కొన్ని ట్రిక్స్ చెప్తాను. ట్రిక్ అనకూడదు, ద వే ఐ రిమెంబర్ స్టఫ్. సొల్యూషన్ అంటే ఏంటి? ద్రావణం అంటాం తెలుగులో. సొల్యూషన్, లిక్విడ్ అంటే కూడా మనం ద్రవం, వాటర్ లాంటిది అనమాట. మనకి ఎకానమీ టర్మ్స్లో దాన్ని క్యాష్తో లింక్ చేసుకోండి. లిక్విడ్ అన్నా, సొల్యూషన్ అన్నా క్యాష్ అనుకోండి. లిక్విడిటీ క్రైసిస్ అన్నారనుకోండి, క్యాష్ లేదు, ఎకానమీ పరంగా క్యాష్ లేదు అని అర్థం. సాల్వెంట్ అంటే అర్థం ఏంటి? డబ్బులు ఉన్నాయి. నేను చెప్పాను సొల్యూషన్, లిక్విడ్ అంటే క్యాష్ అనుకుంటున్నాను కదా. సాల్వెంట్, ఇఫ్ ఏ కంపెనీ ఈజ్ సాల్వెంట్ దట్ మీన్స్ ఇట్ హ్యాస్ క్యాష్. ఎంత క్యాష్? అవసరాలకు సరిపడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నెలకి 30,000 రూపాయలు ఖర్చులు ఉన్నాయి, నాకేమో 40,000 రూపాయలు ఆదాయం వస్తుంది. యామ్ ఐ సాల్వెంట్? ఎస్, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇన్సాల్వెంట్ అన్నాను. ఇన్సాల్వెంట్ అంటే అర్థం ఏంటి? అవసరాలకు సరిపడా క్యాష్ లేదు అని అర్థం. నేను 30,000 రూపాయలు ఈఎంఐలు కట్టాలి, నా దగ్గర 10,000 ఉంది. దట్ మీన్స్ ఐఎమ్ ఇన్సాల్వెంట్ బై 20,000. 10,000 కట్టగలుగుతాను, 20,000 కట్టడానికి డబ్బులు లేవు. సో ఇన్సాల్వెంట్ అంటే అర్థం ఏంటి? నాట్ హ్యావింగ్ క్యాష్. అంటే దివాలా అని కాదు, గుర్తుపెట్టుకోండి. ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్ట్సీ రెండు పదాలు. బ్యాంక్రప్ట్సీ జరగక ముందు ఇన్సాల్వెన్సీ మస్ట్ అండ్ షుడ్గా జరుగుతుంది, ఎందుకంటే ఫస్ట్ డబ్బులు లేకుండా అవుతాం. ఆ డబ్బులు లేకుండా అవ్వడం అనేది టెంపరీ అవ్వచ్చు, పర్మనెంట్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ మంత్ నాకు బాగా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ వాజ్ ఇన్సాల్వెంట్ ఇన్ ఏప్రిల్. ఇన్స్టిట్యూట్ లాక్డౌన్ వల్ల క్లోజ్ చేసేసాం, సో ఇన్కమ్ లేదు. ఐ వాజ్ ఇన్సాల్వెంట్. ఆ మంత్లో నేను శాలరీలు ఇవ్వడానికి, ఇన్స్టిట్యూట్ రెంట్లు ఇవ్వడానికి కూడా మనం ఇబ్బంది పడ్డాం. సో తర్వాత ఆన్లైన్ లాంచ్ చేసాం, ఇప్పుడు కొన్ని కోర్సెస్ లాంచ్ చేసాం. సో మీలో కొంతమంది జాయిన్ అవుతున్నారు. నౌ ద సాల్వెన్సీ పొజిషన్ హ్యాస్ ఇంప్రూవ్డ్. అంటే ఇప్పుడు క్యాష్ పొజిషన్ అనేది ఇంప్రూవ్ అయింది కొంతమంది జాయిన్ అవుతుండడం వల్ల. అర్థమవుతుందా? సో సాల్వెన్సీ అంటే అర్థం ఏంటి? హ్యావింగ్ క్యాష్ టు పే అవుట్ స్టాండింగ్ డ్యూస్. మనం చెల్లించాల్సిన చెల్లింపులకి మన దగ్గర క్యాష్ ఉండడమే సాల్వెన్సీ. ఇప్పుడు రిస్క్ ఆఫ్ ఏ వేవ్ ఆఫ్ ఇన్సాల్వెన్సీస్ అన్నారు. ఇన్సాల్వెన్సీస్ అంటే అర్థం ఏంటి? బిజినెస్లన్నీ కూడా చేతుల్లో క్యాష్ లేక వాళ్ళు ఎవరెవరికి ఏమేమి కట్టాలో అవి కట్టలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అలా పెరుగుతున్న కొద్దీ అవన్నీ ఇన్సాల్వెన్సీస్ అనమాట. అది దాని అర్థం. బ్యాంక్స్ విచ్ ఆర్ ఆల్రెడీ గ్రాప్లింగ్ విత్ అంటే డీలింగ్ విత్ ద యాక్చువల్ ఇంపాక్ట్ ఆఫ్ ద 3-month moratorium, 30-40% of loans are now staring at a sharp rise in delinquencies in the months ahead as insolvencies spike. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీంట్లో ఇంగ్లీష్ని మీరు అర్థం చేసుకోండి, ఫినాన్స్ని అర్థం చేసుకోండి, రెండింటిని లింక్ చేయండి. బ్యాంక్స్ విచ్ ఆర్ ఆల్రెడీ గ్రాప్లింగ్ విత్ ద యాక్చువల్ ఇంపాక్ట్ ఆఫ్ 3-month moratorium. బ్యాంక్స్కి ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 months moratorium ఆప్షన్ ఇచ్చింది. సో ఆ moratorium ఆప్షన్ అన్ని బ్యాంక్స్ కూడా వాళ్ళ కస్టమర్స్కి ఎక్స్టెండ్ చేశాయి.
సో 30-40% ఆఫ్ దేర్ లోన్స్ అంటే ఆ కస్టమర్స్ అందరూ కూడా మారటోరియంని ఆప్ట్ చేసుకున్నారు. మారటోరియంని ఆప్ట్ చేసుకున్నారంటే అర్థం ఏంటి? 3 నెలల పాటు మేము ఈఎంఐలు కట్టాము, మాకు మీరు అవకాశం ఇచ్చారు, మేము వినియోగించుకుంటున్నామని. సో ఈఎంఐలు కట్టకపోతే వాళ్ళకి వడ్డీ, ఆ ఈఎంఐలు తర్వాత కట్టాలి, వడ్డీలు తర్వాత ఎక్స్ట్రా పడతాయి. కానీ ప్రస్తుతానికి బ్యాంకులకు రావాల్సిన ఇన్కమ్ ఆగిపోద్ది. అంతేకాదు వీళ్ళు ఎవరు ఈఎంఐలు కట్టరు. దానికి అఫీషియల్గా రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఉంది, బ్యాంకులు అనుమతి ఇచ్చాయి. సో ఆల్రెడీ బ్యాంకుల యొక్క క్యాష్ ఫ్లో అనేది దెబ్బతింటుంది. మంత్ రావాల్సిన ఈఎంఐస్ అనేవి దెబ్బతింటున్నాయి. సో బ్యాంక్స్ ఆర్ ఆల్రెడీ గ్రాప్లింగ్ విత్ ఇట్. సో ఆ ప్రాబ్లంతో ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నాయి. ఆర్ నౌ స్టేరింగ్ ఎట్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? మామూలుగా స్టేర్ అంటే ఏంటి? తదేకంగా చూడటం, ఒకళ్ళని అదే పనిగా చూడడానికి స్టేర్ అంటాం. కానీ ఇక్కడ స్టేరింగ్ ఎట్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడేటప్పుడు మనం స్టేరింగ్ ఎట్ అంటాం. యువర్ స్టేరింగ్ ఎట్ అంటే ఒకటి రాబోతుంది, ఒక సిచ్యువేషన్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ స్టేరింగ్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 10 lakhs అన్నాను అనుకోండి, నాకు 10 లక్షల లాస్ అనేది రాబోతుంది అని అర్థం. అంటే దానికి ఎడ్జ్లో ఉన్నాను, దగ్గరలో ఉంది, అది వచ్చేస్తుంది. ఐఎమ్ స్టేరింగ్ ఎట్ ఇట్. ఇక్కడ అలా అర్థం చేసుకోవాలి. ఆర్ నౌ స్టేరింగ్ ఎట్ ఏ షార్ప్ రైజ్ ఇన్ డెలింక్వెన్సీస్. డెలింక్వెన్సీ అంటే అర్థం ఏంటి? డెలింక్వెన్సీ అంటే ఫెయిల్యూర్ టు పే అవుట్ స్టాండింగ్ డెట్. సేమ్ థింగ్, మన దగ్గర మనం కట్టాల్సిన డబ్బులు కట్టడంలో మనం ఫెయిల్ అయితే దాన్ని డెలింక్వెన్సీ అంటాం. ఫెయిల్యూర్ టు పే అవుట్ స్టాండింగ్ డెట్. అవుట్ స్టాండింగ్ అంటే అర్థం ఏంటి? కట్టాల్సింది. డెట్ అంటే అప్పు. ఫెయిల్యూర్ టు పే అంటే ఒక ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ మనకు ఉంది, చిట్ ఫండ్ కట్టేసాము, ప్రతి నెల కట్టాలి, కట్టలేదు, ఇట్ ఈస్ కన్సిడర్డ్ డెలింక్వెంట్. తర్వాత ఈఎంఐ కట్టాలి, కట్టలేదు, డెలింక్వెన్సీ. సో డెలింక్వెన్సీస్ ఇన్ ద మంత్స్ అహెడ్ యాజ్ ఇన్సాల్వెన్సీ స్పైక్. డెలింక్వెన్సీస్ ఎందుకు వస్తాయి? ఇన్సాల్వెన్సీ రావడం వల్ల. లింక్ చేసుకోండి. ఫస్ట్ మళ్ళీ మొదటికి వస్తా. సొల్యూషన్ అంటే క్యాష్, సాల్వెంట్ అంటే క్యాష్ ఉంది, ఇన్సాల్వెంట్ అంటే క్యాష్ లేదు. క్యాష్ లేకపోతే ఏమవుతుంది? కట్టాల్సిన ఈఎంఐ కట్టవు, కట్టకపోతే దాన్ని ఏమంటాం? డెలింక్వెన్సీ అంటాం. అది చెప్తున్నమాట. Had the fiscal package contained demand-side measures that helped individuals and businesses tide over interrupted incomes and revenues, it would have helped cushion the impact of moratoriums and recession on bank balance sheets. But the package, mainly comprising loans and liquidity measures, does nothing to help mitigate these risks. అర్థం చేసుకోండి. హ్యాడ్ ద ఫిస్కల్ ప్యాకేజ్ కంటైన్డ్ అంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఈ ప్యాకేజ్లో డిమాండ్ సైడ్ మెజర్స్ ఉంటే, నిన్న కూడా మాట్లాడాం, సప్లై సైడ్, డిమాండ్ సైడ్. గవర్నమెంట్ హ్యాస్ ఫోకస్డ్ ఆన్ బూస్టింగ్ ది సప్లై సైడ్, వేరేస్ ద ఎకనామిక్స్ హ్యావ్ ఆర్గ్యూడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బూస్టింగ్ ద డిమాండ్ సైడ్. డిమాండ్ సైడ్ అంటే కన్జ్యూమర్స్ వాళ్ళు డబ్బులు పెట్టి వస్తువుని కొనుగోలు చేసే శక్తిని వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు కొనుగోలు చేసే శక్తిని వాళ్ళకి ఇస్తే బిజినెస్లు అనేవి ఆటోమేటిక్గా ఫంక్షన్ అవుతాయి అని మనకి పెద్ద పెద్ద నోబెల్ లారియట్స్, ఫార్మర్ రిజర్వ్ బ్యాంక్ రఘురామ్ రాజన్ వీళ్ళంతా చెప్పారు. సో ప్రభుత్వం ఏం చేసింది? ఇన్స్టెడ్ ఆఫ్ హీడింగ్ టు దైర్ అడ్వైస్, గవర్నమెంట్ హ్యాస్ గాన్ ఫర్ ది అదర్ థింగ్ విచ్ ఈస్ బూస్టింగ్ ది సప్లై సైడ్. సప్లై సైడ్ అంటే యాక్చువల్గా బిజినెసెస్ని డైరెక్ట్గా మేము హెల్ప్ చేస్తామని. ఏ రకంగా హెల్ప్ చేస్తారు? అప్పులు ఇవ్వడం ద్వారా. అంతకుమించి ఏం చేయాలి. సో అప్పులు ఇవ్వడం ద్వారా అంటే అది కూడా హెల్పే కాదనట్లా. కానీ ఇటువైపు డిమాండ్ ఇంప్రూవ్ కాకపోతే, నువ్వు అప్పు తీసుకున్నావు, ఒకసారి ఆలోచించండి. నేను ఒక కంపెనీ నడుపుతున్నాను, నా దగ్గర డబ్బులు లేవు. సో గవర్నమెంట్ ఏమంటుంది? మీకు బ్యాంక్ వాళ్ళకి చెప్పా మీకు అప్పు ఇమ్మని అంటుంది. నేను ఆల్రెడీ సఫర్ అవుతున్నాను డబ్బులు లేక, పాత లోన్లు కావాల్సినవి ఉన్నాయి, ఇప్పుడు గవర్నమెంట్ నాకు కొత్త లోన్ తీసుకోమని చెప్తుంది. సరే కొత్త లోన్ తీసుకుంటాను, వెంటనే పే చేయక్కర్లేదు కాబట్టి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మా వాళ్ళకి శాలరీలు ఇస్తాం, ఫ్యాక్టరీ నడపడం మొదలు పెడతాం. కానీ మార్కెట్లో డిమాండ్ ఇంప్రూవ్ కాకపోతే నువ్వు ఏమైనా ప్రొడక్షన్ చేయగలవా? చేయలేం. సో మన దగ్గర ఉన్న డబ్బులు కూడా మళ్ళీ ఏంటి, ఊరికే అందరికీ జీతాలు ఇచ్చుకొని దాంతోనే అయిపోతుంది. సో అన్లెస్ డిమాండ్ ఇంప్రూవ్స్ ఎట్ ద గ్రౌండ్, సప్లై సైడ్ ఎన్ని చేసినా సరే ఉపయోగపడదు. అందుకనే సో చాలామంది ఏమంటున్నారు, డిమాండ్ సైడ్ మెజర్స్ తీసుకోవాల్సింది గవర్నమెంట్. డిమాండ్ సైడ్ అంటే అర్థం ఏంటి? ప్రజలు స్పెండ్ చేసేలాగా చేయాల్సిందని. ప్రజలు ఇదేంటి మీద ఒక లిక్కర్ షాప్స్ మీద స్పెండ్ చేస్తున్నారు, అంతకుమించి ఏ స్పెండింగ్ జరగట్లేదు. అది కూడా కంట్రోల్ లేక చాలామంది చేయడం తప్పితే, అదర్వైజ్ యాక్చువల్ మార్కెట్లో పీపుల్ ఆర్ నాట్ స్పెండింగ్ మనీ. స్పెండింగ్ జరగనంత వరకు మనకి బూస్టింగ్ అనేది జరగదు, సేల్స్ పెరగనంత వరకు ఏ కంపెనీస్కి కూడా ఉపయోగం ఉండదు. మారుతి కంపెనీ తీసుకోండి, కార్లు ప్రొడ్యూస్ చేస్తారు, డీలర్షిప్లో ఉంటాయి, కొనేవాడు లేడు. సో ఇక్కడ ఉన్నవే క్లియర్ కొత్త వాళ్ళు ఏం ప్రొడక్షన్ చేస్తారు? ఎంత డబ్బులు ఉంటే ఏంటి లాభం? అది పరిస్థితి అనమాట. అందుకని డిమాండ్ సైడ్ మెజర్స్ తీసుకోకుండా ఓన్లీ సప్లై సైడే తీసుకున్నారు, దానివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ ఏం చెప్పారు? హ్యాడ్ ద ఫిస్కల్ ప్యాకేజ్ కంటైన్ డిమాండ్ సైడ్ మెజర్స్ దట్ హెల్ప్ ఇండివిజువల్స్ అండ్ బిజినెస్ టైడ్ ఓవర్ ఇంటరప్టెడ్ ఇన్కమ్స్ అండ్ రెవెన్యూస్. ఇంటరప్టెడ్ అంటే అర్థం ఏంటి? ఇన్కమ్స్ రెవెన్యూస్ చక్కగా వచ్చేవి, ఇప్పుడు ఇంటరప్ట్ అయింది లాక్డౌన్ వల్ల.
మార్చి వరకు మనకు రెవెన్యూ ఉంది, ఏప్రిల్ లేదు, మే లేదు. సో ఇంటరప్షన్ వచ్చింది. మళ్ళీ జూన్లో పాతలాగే వస్తుందన్న గ్యారంటీ లేదు. ఇది పరిస్థితి. టైడ్ ఓవర్ అంటే అర్థం ఏంటి? టైడ్ ఓవర్ అంటే టు గో త్రూ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్, అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ని మెల్లగా దాటేయడం అనమాట. దాని ద్వారా దాన్ని టైడ్ ఓవర్ అనేటప్పుడు ఇప్పుడు కూడా పక్కన ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వస్తుంది. సో వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు టైడ్ ఓవర్ దిస్ లాక్డౌన్ సక్సెస్ఫుల్లీ. ఈ లాక్డౌన్ని సక్సెస్ఫుల్గా టైడ్ ఓవర్ అంటే దాని మీద నుండి దాటగలిగాము అని అర్థం అనమాట. ఇట్ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ కుషన్ ద ఇంపాక్ట్ ఆఫ్ మారటోరియంస్ అండ్ రిసెషన్ ఆన్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్స్. అలాంటి మెజర్స్ ఏమైనా ఇచ్చుంటే మారటోరియం యొక్క ఇంపాక్ట్ మరియు రిసెషన్ యొక్క ఇంపాక్ట్ బ్యాలెన్స్ షీట్స్ మీద ఆల్రెడీ పడింది. బ్యాలెన్స్ షీట్స్ అంటే అర్థం ఏంటి? అసెట్స్ అండ్ లయబిలిటీ స్టేట్మెంట్. సో దాని మీద ఆల్రెడీ ఇంపాక్ట్ పడిపోతుంది. ఎందుకంటే ఆదాయం, అసెట్స్ తగ్గిపోతున్నాయి, ఆదాయం తగ్గిపోతుంది, లయబిలిటీస్ పెరిగిపోతున్నాయి. సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు దానికి కొంత కంఫర్ట్ డిమాండ్ సైడ్ మెజర్స్ ఇస్తే వచ్చేది. ఎందుకు? డిమాండ్ పెరిగితే కంపెనీస్కి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఇన్కమ్ వస్తున్న కొద్దీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పే చేయాల్సిన పేమెంట్లు చేసేస్తూ ఉంటారు. అప్పుడు బ్యాంకులకి ఇబ్బంది రాదు. ఇప్పుడు డిమాండ్ పెరిగినంత వరకు ఎన్ని అప్పులు ఇచ్చినా సరే అవి కూడా మళ్ళీ ఎన్పిఎస్గా మారే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ పాయింట్. బట్ ద ప్యాకేజ్ మెయిన్లీ కంప్రైజింగ్ లోన్స్ అండ్ లిక్విడిటీ మెజర్స్. ప్యాకేజ్ అంతా కూడా లోన్లే అండ్ లిక్విడిటీ మెజర్స్, అవైలబిలిటీ ఆఫ్ క్యాపిటల్, డస్ నథింగ్ టు హెల్ప్ మిటిగేట్ దీస్ రిస్క్. ఇలాంటి రిస్క్ని మిటిగేట్ అంటే లెసన్ ద ఇంపాక్ట్ ఆఫ్, రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్, తగ్గించడం అనమాట. ఇలాంటి రిస్క్ని తగ్గించడానికి ఎటువంటి మెజర్స్ అంటే చర్యలు, యాక్షన్స్ తీసుకోలేదు అంటున్నారు. ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయింది. సెకండ్ పారాగ్రాఫ్కి వద్దాం. ఇందులో 3 ఉన్నాయి యాక్చువల్గా. మన హిందూలో అయితే 2 ఉంటాయి. విత్ హయ్యర్ బ్యాలెన్స్ షీట్ రిస్క్స్ లూమింగ్ ఆన్ ద హొరైజన్. చూడండి దీని అర్థం ఏంటి? విత్ హయ్యర్ బ్యాలెన్స్ షీట్ రిస్క్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ రిస్క్? బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయి? అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉంటాయి. అసెట్స్ అంటే ఆస్తులు, లయబిలిటీస్ అంటే అప్పులు. ఇప్పుడు సమస్య ఏంటి? అసెట్ ఎరోజన్ జరగబోతుంది. అసెట్ ఎరోజన్ అంటే అర్థం ఏంటి? మనకి బ్యాంకులకి అసెట్స్ ఏంటి? లోన్స్. ఒక బ్యాంకు ఏబీసీ లిమిటెడ్ అనే ఏబీసీ బ్యాంకు XYZ కంపెనీకి లోన్ ఇచ్చింది అనుకోండి. ఆ లోన్ అనేది బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్లో అసెట్ కింద రాస్తారు. అసెట్ అంటే ఆస్తి, బ్యాంకుకి లోనే కదా ఆస్తి. మనకేమో లోన్ లయబిలిటీ. లోన్లు ఎక్కువైపోతే మనకి తలనొప్పి, ఎందుకంటే మనం తిరిగి పే చేయాలి. కానీ బ్యాంకులకి ఎన్ని లోన్లు ఉంటే అంత లాభం, ఎందుకంటే లోన్ నుంచే తిరిగి వడ్డీ కలిసి ఆదాయం వస్తుంది. అందుకని బ్యాంకులకి లోన్స్ అనేవి అసెట్స్, డిపాజిట్స్ అనేవి లయబిలిటీస్. ఎందుకంటే డిపాజిట్స్ మనకి అసెట్, ఎందుకంటే మనం డిపాజిట్ చేసుకుంటే వడ్డీ కలిసి మనకు వస్తుంది. బ్యాంక్ వాడికి డిపాజిట్ తీసుకుంటే తిరిగి వడ్డీ వేసి తిరిగి ఇవ్వాలి. మనం తిరిగి ఇవ్వాల్సింది లయబిలిటీ, మనకు వచ్చేది అసెట్. ఇది చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది. సో ఇంపార్టెంట్ పాయింట్ నోట్ డౌన్. అలాగా ఇప్పుడు అసెట్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? ఇన్సాల్వెన్సీస్ పెరిగిపోతాయి. ఇన్సాల్వెన్సీస్ ఎందుకు పెరిగిపోతాయి? ఎవరి చేతిలో డబ్బులు ఉండవు. డబ్బులు ఎందుకు ఉండవు? సేల్స్ అవ్వట్లేదు, డిమాండ్ పెరగట్లేదు మార్కెట్లో. సో మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్ల, సేల్స్ అవ్వకపోవడం వల్ల, చేతుల్లో క్యాష్ అయిపోవడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ ద కంపెనీస్ ఆర్ బికమింగ్ ఇన్సాల్వెంట్. ఇన్సాల్వెంట్ అయితే ఏమవుతుంది? డెలింక్వెన్సీస్ పెరుగుతాయి. అంటే వాళ్ళు పే చేయడం మానేస్తారు. పే చేయడం మానేస్తే అసెట్ క్వాలిటీ తగ్గిపోతుంది. అసెట్ క్వాలిటీ అంటే అర్థం ఏంటి? ఎవరైనా పే చేయలేదనుకోండి, రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ వస్తాయి. మళ్ళీ ఎన్పిఏ కింద కన్సిడర్ చేయండి, వాళ్ళు పే చేయట్లేదు. ఎన్పిఏ కింద కన్సిడర్ చేస్తే అది అక్కడికి ఆగదు. ఒక అసెట్ని మనం ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద కన్సిడర్ చేస్తే దానివల్ల రాబోతున్న ఫ్యూచర్ లాస్కి ఇప్పుడే మీరు కొంత మనీ పక్కన పెట్టండి అంటారు. దాన్ని ప్రావిజన్ అంటాం. సో చేతిలో ఉన్న మనీ వాడని పరిస్థితి అయిపోతుంది. ప్రావిజన్ చేసామనుకోండి, ఆ మనీ వేరే వాళ్ళకి లోన్ ఇవ్వడానికి అవ్వదు. అది పక్కన పెట్టి అలా ఉంచాలి. అవి ఒక తలనొప్పుడు. ఇవన్నీ ఏంటంటే బ్యాంక్స్కి ఉన్న హెడేక్స్ అని. సో లూమింగ్ ఆన్ ద హొరైజన్ అంటే అర్థం ఏంటి? ఇవన్నీ మనకి దూరం నుంచి కనిపిస్తున్నాయి. హొరైజన్ అంటే మనకి కనిపించేంత కనుచూపు మేరలో అంటాం చూడండి. కనుచూపు మేరలో ఈ రిస్క్లన్నీ మనకి వేగ్ ఫామ్గా కనిపిస్తున్నాయి అని అర్థం అనమాట. ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ RBI's 8 lakh crore liquidity measures may also be under a cloud given banks' aversion to risky lending. అవర్షన్ అంటే ఇష్టపడకపోవడం. అవర్షన్ అంటే అర్థం ఏంటి? ఇష్టపడకపోవడం. దేన్ని ఇష్టపడకపోవడం? టు రిస్కీ లెండింగ్. రిస్క్ ఎక్కువగా ఉండే ఏరియాస్లో లెండ్ చేయడానికి, అంటే లెండ్ అంటే అర్థం ఏంటి? అప్పు ఇవ్వడానికి బ్యాంకులు ఇష్టపడట్లేదు. ఎందుకు? ఆల్రెడీ ఉన్న వాళ్ళే ఏమైపోతున్నారు? ఇన్సాల్వెన్సీస్ పెరిగిపోతున్నాయి, డెలింక్వెన్సీస్ పెరిగిపోతున్నాయి, ఎన్పిఎస్ పెరిగిపోతాయి. ఇంకా మళ్ళీ రిస్కులు తీసుకొని ఏం చేస్తామని చెప్పి బ్యాంకులు ఇవ్వడానికి ఇష్టపడుకోవట్లేదు. మరి రిజర్వ్ బ్యాంక్ 8 లక్షల కోట్లు ఇచ్చి ఏంటి ఉపయోగం? 8 లక్షల కోట్లు ఎందుకు ఇచ్చింది రిజర్వ్ బ్యాంకు? బ్యాంకులు సెక్టార్లకి, డిఫరెంట్ స్ట్రెస్లో ఉన్న ఎకానమీకి అప్పులు ఇవ్వడానికే బ్యాంకులు తీసుకొచ్చాయి. మరి బ్యాంకులు ఇవ్వట్లేదు, ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి, ప్లస్ వాళ్ళు ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ రిస్కులతో ఉన్నారు. కాబట్టి ది ఎఫెక్టివ్నెస్, రిజర్వ్ బ్యాంక్ ఎంత కష్టపడి చేసిన 8 లక్షల కోట్ల లిక్విడిటీ మెజర్స్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఈజ్ అండర్ క్లౌడ్. అండర్ క్లౌడ్ అంటే అండర్ సస్పిషన్, అంటే అది వర్కౌట్ అవుతుందో లేదో డౌట్. బేసికల్గా ఇఫ్ సంథింగ్ ఈజ్ అండర్ ఎ క్లౌడ్ విచ్ మీన్స్ ఇట్ మే నాట్ బి సక్సెస్ఫుల్, అంటే
ఇట్ విల్ బి ట్రీటెడ్ విత్ సస్పిషన్. దాన్ని అందరూ అనుమానంగా చూస్తారు. ఇస్తున్నారు మనకి తలనొప్పి ఏమో అనే ఆలోచన బ్యాంక్స్కి వస్తూ ఉంటుంది. మనకి ఆల్రెడీ ఈ రిస్కీ కంపెనీస్కి ఇవ్వడం ఏంటి, మళ్ళీ తలనొప్పి తెచ్చుకోవడం ఏంటి, మళ్ళీ ఆర్బీఐతోనే ముట్టుకాయలు పెట్టించుకోవడం ఏంటి, మనకి ఎందుకు ఈ బాధలు అన్నట్టు బ్యాంక్ మేనేజ్మెంట్ చాలా వరకు ఉంటుందన్నమాట. అందుకని గవర్నమెంట్ రంగంలో దిగి మీరు ఇవ్వండి మేము గ్యారంటీ ఉంటాం అనే స్థాయికి వచ్చింది ఇప్పుడు. అందుకే రిజర్వ్ బ్యాంక్ అన్ని లక్షల కోట్లు మీకు తక్కువ వడ్డీకి ఇస్తాను మీరు ఇవ్వండి అని చెప్తున్నా బ్యాంకులు ఇవ్వట్లా. అందుకే గవర్నమెంట్ కూడా రంగంలో దిగాల్సి వచ్చింది. మేము గ్యారంటీ ఉంటాము మీరు ఇవ్వండి అనే స్థితికి వచ్చేసాం. ద 3 lakh crore వర్త్ ఆఫ్ కొలేటరల్ ఫ్రీ లోన్స్. కొలేటరల్ అంటే ఏంటి? మనం ఏదైనా తాకట్టు పెట్టాలి కదా, ఏదైనా ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వడ్డీ వ్యాపార దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకుంటే గోల్డ్ ఏదో ఇస్తాం తాకట్టు, అలాగనమాట. కొలేటరల్ ఫ్రీ లోన్స్ ఫర్ ఎంఎస్ఎంఈస్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ బ్రేకింగ్ ద క్రెడిట్ లాక్ జామ్. లాక్ జామ్ అంటే డెడ్ లాక్. డబ్బులు ఉన్నాయి బ్యాంకుల దగ్గర కానీ ఇవ్వట్లేదు. ఎందుకు? రిస్క్, ఇస్తే తిరిగి వస్తాయా లేదని. అందుకే డబ్బులు లేని పరిస్థితి కాదు, ఉన్నాయి కానీ ఇవ్వట్లేదు, అది పరిస్థితి. అందుకే డెడ్ లాక్, ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఉండే పరిస్థితిని ఏ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ దెర్ ఇస్ నో ప్రోగ్రెస్ ఈజ్ కాల్డ్ డెడ్ లాక్. డెడ్ లాక్ సినడం ఏంటి? లాక్ జామ్. ట్రాఫిక్ జామ్ లాంటిది, మీకు అలా గుర్తుపెట్టుకోండి. ట్రాఫిక్ జామ్లో ఏమవుతుంది? ఎవడో ముందుకు వెళ్ళాడు వెనక్కి వెళ్ళాడు, ఒక ఒక ట్రికీ సిచ్యువేషన్ అనమాట. ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక సఫర్ అయ్యే సిచ్యువేషన్. ఆ ట్రాఫిక్ జామ్ నుంచే లాక్ జామ్ వచ్చింది. క్రెడిట్ లాక్ జామ్ అంటే అప్పులు ఇవ్వడానికి క్యాష్ ఉంది కానీ ఇవ్వరు, ఎందుకు? రిస్క్, అది పరిస్థితి. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది? 3 lakh crore వర్త్ ఆఫ్ కొలేటరల్ ఫ్రీ లోన్స్. ద లాజిక్ బీయింగ్ దట్ బ్యాంక్స్ మే ఎక్స్టెండ్ క్రెడిట్ థ్యాంక్స్ టు ద గ్యారంటీ ఇచ్చింది కదా గవర్నమెంట్, అండ్ జీరో రిస్క్ వెయిట్, లోవర్ క్యాపిటల్ స్ట్రెయిన్. ఓకే, సో యాక్చువల్గా ముందు నుండి అదే కదా చెప్తున్నాను. బ్యాంక్స్ ఇవ్వడానికి ఇష్టపెట్టుకోవట్లేదు కాబట్టే ఈ ఆర్బీఐ తీసుకున్న 8 lakh crore మెజర్స్ అనేవి అండర్ క్లౌడ్ అని చెప్పి రాశారు. అంటే అది వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవ్వదా, ఇట్ ఈజ్ అండర్ సస్పిషన్, బ్యాంక్స్ అని అనుమానంగా చూస్తున్నాయి అనే మాటలు మనం మాట్లాడాం. అందుకనే గవర్నమెంట్ ఏం చేసింది? 3 లక్షల కోట్ల వర్త్ ఆఫ్ కొలేటరల్ ఫ్రీ లోన్స్ ఎంఎస్ఎంఈస్కి ఇమ్మని గవర్నమెంట్ చెప్పింది. మేము గ్యారంటీ ఉంటామని కూడా చెప్పింది. ఆ గ్యారంటీ ఉంటామని చెప్పడం వల్లే క్రెడిట్ లాక్ జామ్ని బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటి? జీరో రిస్క్ వెయిట్ అన్నారు. రిస్క్ వెయిట్ అంటే అర్థం ఏంటంటే మనకి ఏంటంటే ప్రతి ఒక్క పదానికి డీపర్ మీనింగ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాంక్స్కి బేసల్ నామ్స్ అని, క్యాపిటల్ ఎడిక్వసీ నామ్స్ అని చాలా ఉంటాయి. క్యాపిటల్ ఎడిక్వసీ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు? బ్యాంక్స్ 100 కోట్ల రూపాయలు డిపాజిట్స్ తీసుకున్నాయి అనుకోండి ప్రజల దగ్గర. 100కి 100 కోట్లు కూడా లోన్స్ ఇచ్చేయచ్చా? ఇవ్వకూడదు. ఎందుకు? మనం లోన్స్ ఇచ్చిన వాడు ప్రతివాడు తిరిగిస్తాడని గ్యారంటీ లేదు. కానీ మన దగ్గర డిపాజిట్ చేసిన వాడికి మనం గ్యారంటీ ఇవ్వకపోతే వాళ్ళు డిపాజిట్ చేయరు. సో 100% మనం గ్యారంటీ ఇవ్వాలి. అందుకని ప్రతి నెల డిపాజిట్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరు విత్డ్రా చేస్తూ ఉంటారు. విత్డ్రా చేయడానికి సరిపడా క్యాష్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలా మెయింటైన్ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. రూల్స్ లేకపోతే చాలా బ్యాంక్స్ అన్ని హ్యాఫెజార్డ్గా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారని. అందుకనే ఒకటి మన రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ కొన్ని ఉంటాయి, ప్లస్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ స్టాండర్డ్ ఉంటుంది. దాన్ని మనం బేసల్ నామ్స్ అంటాం. కానీ మీకు సింపుల్గా అర్థం కావడానికి చెప్పాను, దీనికి ఇంకా చాలా కాంప్లెక్సిటీ ఉంది. ఈ నామ్స్ ప్రకారం వీటిని క్యాపిటల్ ఎడిక్వసీ నామ్స్ అంటారు. క్యాపిటల్ అంటే ఏంటి? మూలధనం, ధనం, క్యాపిటల్ మనీ. ఎడిక్వసీ సరిపడినంత, ఎడిక్వేట్ అంటే సరిపడినంత కదా. సో క్యాపిటల్ ఎడిక్వసీ నామ్స్ అనేవి వస్తాయి. వీటిలో ఏం చేస్తారంటే బ్యాంకు అట్ ఎనీ గివెన్ పాయింట్ ఎంత మెయింటైన్ చేయాలి అనేది ఇక్కడ వస్తుంది మనకి. అట్ ఎనీ గివెన్ పాయింట్ ఎంత క్యాష్ మెయింటైన్ చేయాలి, వాళ్ళ చేతుల్లో వాళ్ళ అకౌంట్స్లో ఎంత క్యాష్ మెయింటైన్ చేయాలనే విషయం ఇక్కడ మనకి అర్థం చేసుకోవాలి. సో మీకు ఏం మాట్లాడుతాను నేటో వెళ్ళిపోయాను. జీరో రిస్క్ వెయిట్ ఈ చేసినప్పుడు ఏం చేస్తారంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ బ్యాంకులు ఎన్ని లోన్స్ ఇచ్చాయి, ఆ లోన్స్లో రిస్కీ లోన్స్ ఎన్ని, దానికి క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు మనం 100 crores లోన్స్ ఇచ్చింది అనుకోండి, 100 crores రిస్కీ లోన్స్ అవ్వవు కదా. ఒక 20 కోట్లు 100% పక్కాగా తిరిగి వచ్చేస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్కి లేకపోతే పెద్ద కంపెనీస్కి ఇచ్చాం. ఇంకొన్ని ఎంఎస్ఎంఈస్కి ఇచ్చాం. ఎంఎస్ఎంఈస్కి ఇచ్చినవి సరిగ్గా రావట్లేదు, సరిగ్గా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఒక 50% రిస్క్ వెయిటే చేసుకోండి. అంటే మనం 50 కోట్లు ఇస్తే 25 కోట్లే వచ్చేలా ఉంది, 25 కోట్లు వచ్చే అవకాశం లేదు, అలా అనమాట. సో ప్రతిదానికి కూడా రిస్క్ వెయిట్ వేస్తారు. అయితే జనరల్గా ఎంఎస్ఎంఈస్కి రిస్క్ వెయిట్ ఎక్కువ వేస్తాం. కానీ గవర్నమెంట్ ఏం చేసింది? 100% గవర్నమెంట్ గ్యారంటీ ఉంది కాబట్టి వీటికి జీరో రిస్క్ వెయిట్. అంటే ఈ లోన్స్కి మీరు రిస్క్ వెయిట్ వేయక్కర్లా. రిస్క్ వెయిట్ వేయడం వల్ల నష్టం ఏంటో ఆలోచించండి ఒకసారి. 50 కోట్లు లోన్ ఇచ్చావు, అందులో 50% రిస్క్ వెయిట్ అన్నాం. అంటే 50% డబ్బులు తిరిగి వస్తాయో లేదో తెలీదు. సో అంటే 25 కోట్లు మనం వస్తుంది అని అనుకోకూడదు, రాదు అనుకోవాలి. రాదు అనుకున్నప్పుడు మన చేతిలో ఉన్న క్యాష్ ఎక్కువ మెయింటైన్ చేసుకోవాలి. అదేదో వచ్చేస్తుందిలే లేకపోతే అనే ఆలోచన పెట్టుకోకూడదు.
రాదు అనుకొని ఆలోచించాలి. రాదు అనుకునేటప్పుడు ఏమవుతుంది, చేతిలో ఉన్న క్యాష్ తగ్గిపోతుంది, ప్రావిజన్స్ ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్స్ వెరీ కాంప్లెక్స్, ఇది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది, అర్థమైపోతుంది, పెద్ద కష్టమైతే కాదు. లోవర్ క్యాపిటల్ స్ట్రెయిన్ అంటే స్ట్రెస్ అనమాట మనకి. సో గవర్నమెంట్ ఈ ఆప్షన్ కూడా ఇచ్చింది వాళ్ళకి అంటున్నారు. మీకు మళ్ళీ చెప్తున్నా, సింపుల్ పాయింట్, 3 లక్షల కోట్లు కొలేటరల్ ఫ్రీ లోన్స్, అంటే ఎటువంటి తాకట్టు లేకుండా పెట్టే లోన్స్, 100% క్రెడిట్ గ్యారంటీ ఎవరు ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చింది. సో ఈ లోన్స్ ఇవ్వడం వల్ల బ్యాంకులకి ఏమైనా నష్టం ఉందా, లేదు. ఎందుకు, ఏమైనా వాళ్ళు డిఫాల్ట్ చేసినా గవర్నమెంట్ కడుతుంది, ప్రాబ్లం లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటి, రిస్క్ వెయిట్ లేదు. అంటే ఈ లోన్స్ ఇచ్చామని చెప్పి మన బ్యాలెన్స్ షీట్లో చూపించినప్పుడు ఇవి ఇంత రిస్క్ కాబట్టి నేను ఎంత క్యాపిటల్ మెయింటైన్ చేయాలి, ఈ నామ్స్ అన్నీ ఉండవు, ఎందుకంటే దానికి రిస్క్ వెయిట్ అనేది 0 కాబట్టి, అది అడ్వాంటేజ్. బట్ ద స్కీమ్ కవర్స్ ఓన్లీ గుడ్ బారోవర్స్. చూసారా, లెస్ దాన్ 30 days పాస్ డ్యూస్, డ్యూ డేట్ దాటి 30 రోజులు మెంచని వాళ్ళు, అంటే చాలామంది ఎగ్గొడుతూ ఉంటారు, అంటే డ్యూ డేట్లు దాటిపోతూ ఉంటాయి, కానీ 30 రోజులకి మెంచని వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్ అప్లై చేస్తారు. అంటే ఎన్పిఎస్ ఉన్న కంపెనీస్కి ఈ స్కీమ్ అప్లై చేయట్లేదు. ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఎగ్గొడుతున్న వాళ్ళకి ఇలాంటి లోన్లు ఇస్తారంటే ఇవ్వరు. ఇప్పటి వరకు క్రెడిట్ హిస్టరీ బాగున్న వాళ్ళు, ఎప్పుడు పేమెంట్లు మిస్ చేయని వాళ్ళు, ఒకవేళ చేసినా 30 days లోపే చేసిన వాళ్ళకి మాత్రమే ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. హియర్ టు అకార్డింగ్ టు సిడ్బీస్ డ్రాఫ్ట్ స్కీమ్, సిడ్బీ ఏంటి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళ స్కీమ్ ప్రకారం కొన్ని సిడ్బీ వాళ్ళే కదా ఎంఎస్ఎంఈస్ వాటిని చూసుకునేది. సో ద ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ ఫండింగ్ వుడ్ బి లిమిటెడ్ టు 15% ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ ఫర్ లోన్స్ అప్ టు 1 crore. ఇది కూడా చూడండి, ఫండింగ్ అంటే మనకి బ్యాంక్స్ ఇచ్చే లోన్లో మొత్తం అంతా వర్కింగ్ క్యాపిటల్కి వాడేయచ్చా. మీకు 2 రకాలు ఉంటాయి క్యాపిటల్స్. ఒకటి నార్మల్ క్యాపిటల్ అంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, లేదంటే ఎక్స్పాన్షన్ చేయడానికి, బిజినెస్లో పెట్టడానికి ఉండేదాన్ని మనం నార్మల్ క్యాపిటల్ అంటాం. వర్కింగ్ క్యాపిటల్ అంటే డే టు డే ఫంక్షనింగ్, ఏ రోజుకి ఆ రోజు మన ఖర్చులకి, జీతాలకి, రన్నింగ్ కాస్ట్లు, వీటన్నిటికీ అయ్యే ఖర్చులు మనం వర్కింగ్ క్యాపిటల్ అంటాం. ఈ ఎక్కువగా లోన్స్ తీసుకునేవి ఎప్పుడు కూడా ఏంటంటే ఫండింగ్, అంటే మనకి ఎక్స్పాన్షన్ కోసం, వాటి కోసం వాడతారు. అయితే ఇలా తీసుకునే వాటిలో సిడ్బీ వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం ఏంటి, డ్రాఫ్ట్ స్కీమ్ ప్రకారం 15% మాత్రమే వర్కింగ్ క్యాపిటల్కి వాడాలి. సో ఎంత లోన్ తీసుకున్నా, కానీ ఇప్పుడు కంపెనీస్ అన్నిటికీ ఉన్న ప్రాబ్లం ఏంటి, వర్కింగ్ క్యాపిటలే ప్రాబ్లం. అంటే ఫంక్షనింగ్, డే టు డే ఫంక్షనింగే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. కొత్త బిజినెస్లు పెట్టడం ఇబ్బంది కాదు, కొత్త బిజినెస్ పెట్టే ఓచర్లు ఎవరూ లేరు, అందరికీ వర్కింగ్ క్యాపిటలే కావాలి. కానీ సిడ్బీ స్కీమ్స్ ప్రకారం ఏంటి, 15% ఇవ్వాలి అని రాశారు. ఎంత, 1 crore to 10 ఫర్ లోన్స్ అప్ టు 1 crore అండ్ టు 10% ఫర్ లోన్స్ బిట్వీన్ 1 to 25 crores. అలా రూల్స్ ఉన్నాయన్నమాట. వై ద లిమిట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు కవర్ 6 months శాలరీ అవుట్కమ్. అయితే లిమిట్ని 6 నెలల జీతానికి అవసరమైనట్టుగా ఎక్స్టెండ్ చేయొచ్చు అంట. ద నీడ్ కుడ్ బి హయ్యర్ ఇన్ సెక్టర్స్ వేర్ అదర్ కాస్ట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. శాలరీ వరకు ఓకే, కానీ కొన్ని సెగ్మెంట్స్లో ఏంటి, శాలరీ కాస్ట్ కంటే వేరే కాస్ట్లు ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళకి అవసరం ఇంకెక్కువగా రావచ్చు, కానీ ఈ రూల్ వల్ల ఇబ్బంది ఉంటుంది అని చెప్పి రాశారు. వైల్ ద సావరీన్ గ్యారంటీ అడ్రసెస్ ద రిస్క్ ఎవర్షన్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్. రిస్క్ ఎవర్షన్ అంటే అర్థం ఏంటి, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకపోవడం. ఇందాకే చెప్పాను, మనకి ఇన్వెస్టర్స్, మీకు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడినప్పుడు 2 మాటలు అంటారు, రిస్కీ ఇన్వెస్టరా, రిస్క్ ఎవర్స్ ఇన్వెస్టరా. రిస్కీ అంటే రిస్క్ తీసుకునేవాడు, సరే ఏదైతే అవుతుందో చూద్దాం అనుకునేవాళ్ళు. రిస్క్ ఎవర్స్ అంటే రిస్క్ ఎందుకులే, మనకెందుకులే అనుకునేవాళ్ళు. సో ఈ కేసులో ఏంటి, బ్యాంకులు, రిస్కీ బ్యాంక్ అంటే ఏంటి, లోన్లు ఎవరైతే వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. రిస్క్ ఎవర్స్ అంటే ఈ సెక్టర్ రిస్క్, వీళ్ళకి ఇస్తే మళ్ళీ తిరిగి వస్తుందో రాదో అనుకుంటూ ఆలోచించే వాళ్ళని రిస్క్ ఎవర్స్ అంటాం. సావరీన్ గ్యారంటీ అడ్రస్ చేస్తుంది దేన్ని, ద రిస్క్ ఎవర్షన్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్. రిస్క్ ఎవర్షన్ అనే ఇష్యూని లార్జ్ ఎక్స్టెంట్ వరకు సావరీన్ అంటే గవర్నమెంట్ యొక్క గ్యారంటీ అడ్రస్ చేస్తుంది. ఎందుకు ఎవరు చెప్పండి, లోన్స్ ఇస్తే తిరిగి వస్తాయో రాదో, అందుకనే ఎవర్షన్ ఉంటుంది, ఇవ్వాలా వద్దా, ఎందుకు రిస్క్ అనే ఆలోచన ఉంటుంది. కానీ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది కదా, సో కాబట్టి ఆ ఇష్యూ చాలా వరకు సాల్వ్ అయిపోతుంది. గివెన్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ క్లెయిమ్ అప్రూవల్స్ అండ్ డిలేస్ ఇన్ రికవరీ ఆఫ్ డ్యూస్ అండర్ సబ్వెన్షన్ స్కీమ్స్. ఇది చూడండి, పాస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ క్లెయిమ్ అప్రూవల్స్ అండ్ డిలేస్ ఇన్ రికవరీ ఆఫ్ డ్యూస్ అండర్ సబ్వెన్షన్ స్కీమ్స్. సబ్వెన్షన్ అంటే గ్రాంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ గవర్నమెంట్, ది గవర్నమెంట్, దాన్ని సబ్వెన్షన్ అంటాం. అంటే క్రెడిట్ గ్యారంటీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, నిజంగా ఒక కంపెనీ ఎగ్గొట్టారనుకోండి, ఆ భారం ఎవరి మీద పడుతుంది, గవర్నమెంట్ మీద పడుతుంది. మరి గవర్నమెంట్ మీద పడిందంటే అర్థం ఏంటి, బ్యాంకులు అప్లై చేస్తాయి గవర్నమెంట్కి, ఇలా పలానా వాళ్ళు లోన్ తీసుకున్నారు, వాళ్ళు ఎగ్గొట్టారు, ఇప్పుడు మీరు ఇవ్వండి అని, మీరు ఇస్తామని గ్యారంటీ ఇచ్చారు కదా, మీరు ఇవ్వండి అని. మరి గవర్నమెంట్ మాట ఇచ్చిన తర్వాత తప్పుతుందా, ఇస్తుంది. కానీ గవర్నమెంట్కి 100 రూల్స్ ఉంటాయి, ఇది చేశారా, అది చేశారా, ఇది చేశారా, ఇవన్నీ అడిగి అవన్నీ చూసుకొని తిరిగి డబ్బులు వచ్చేసరికి చాలా టైం పట్టేస్తుంది. బ్యాంక్స్ మే కంటిన్యూ టు డిప్లాయ్ ఫండ్స్ సెలెక్టివ్లీ. అందుకనే మొత్తం చూడండి ఒకసారి. వైల్ ద సావరీన్ గ్యారంటీ అడ్రసెస్ ద రిస్క్ ఎవర్షన్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్. గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వడం అనేది రిస్క్ ఎవర్షన్ చాలా వరకు కవర్ చేస్తున్నప్పటికీ, గివెన్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ క్లెయిమ్ అప్రూవల్స్ అండ్ డిలేస్ ఇన్ రికవరీ ఆఫ్ డ్యూస్ అండర్ సబ్వెన్షన్ స్కీమ్స్.
ఇంతకుముందు బ్యాంక్కి ఆల్రెడీ అనుభవం అయింది. ఏంటిది, ఈ క్లెయిమ్ అప్రూవల్స్ లేట్ అవుతుంటాయి, డిలేస్ అవుతుంటాయి బాగా. సబ్వెన్షన్ స్కీమ్స్లో, సబ్వెన్షన్ అంటే అర్థం ఏంటి, గ్రాంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ది గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సిన డ్యూస్ రావడానికి చాలా టైం పట్టేస్తుంది. గత అనుభవాలు చెప్తున్నాయి. కాబట్టి బ్యాంక్స్ ఇప్పటికీ కూడా మే కంటిన్యూ టు డిప్లాయ్ ఫండ్స్ సెలెక్టివ్లీ. ఎంత గ్యారంటీ ఇచ్చినా సరే సెలెక్టివ్గానే డిప్లాయ్ చేస్తాయి, చేయొచ్చేమో అని చెప్పి అంటున్నారు. డిప్లాయ్ అంటే మోహరించడం ఆర్ యూజ్ చేయడం. దీస్ ప్రాసెసెస్ నీడ్ టు బి ఫైన్ ట్యూన్ ఫర్ ద మెజర్స్ టు వర్క్. ఈ ప్రాసెస్లన్నీ కూడా ఫైన్ ట్యూన్ చేయాలి ఫర్ ద మెజర్స్ టు వర్క్. ఈ చర్యలన్నీ పని చేయాలి అంటే, యాక్షన్స్ ఉపయోగపడాలంటే ఏం చేయాలి, వీ హ్యావ్ టు ఫైన్ ట్యూన్ దీస్ మెజర్స్. ఈ చిన్న చిన్న ఇష్యూస్ అనేవి మనం సార్ట్అవుట్ చేయాలి. The suspension of fresh insolvency proceedings for a period of 1 year under the IBC comes as a breather for MSMEs, but could lead to steep haircuts for banks as the value of their underlying assets erodes. ఈ సెంటెన్స్ అర్థం చేసుకోండి. ది సస్పెన్షన్ ఆఫ్ ఫ్రెష్ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ఐబీసీ అని ఒకటి ఉంటుంది, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అని. 2016లో దీన్ని చట్టంగా చేశారు. ఇంతకుముందు రకరకాల రూల్స్ ఉండేవి, వాటన్నింటినీ కూడా ఒక సింగిల్ ఫ్రేమ్వర్క్ కింద తీసుకొచ్చి ఐబీసీని తీసుకొచ్చారు. ఐబీసీ ప్రకారం ఏదైనా కంపెనీ డబ్బులు పేమెంట్లో డిఫాల్ట్ చేసిందంటే, సో బ్యాంక్ కెన్ ప్రొసీడ్ విత్ ఇన్సాల్వెన్సీ అనమాట. వీళ్ళు డబ్బులు కట్టట్లేదు, సో నేను ఐబీసీ ప్రొసీడింగ్స్కి వెళ్తామని చెప్పి ఎన్సీఎల్టీలో, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ముందు వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేస్తే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ ఫాలో అయ్యి చివరికి ఆ కంపెనీ ఆస్తుల్ని అమ్మేస్తారు. అమ్మేసి ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అంత తీర్చేస్తారన్నమాట. సో ఇలాంటివి ఉంటాయి. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్పింది, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కంపెనీల పరిస్థితి అలాగే ఉంటుంది. ఎందుకంటే ఎవరి చేతిలో డబ్బులు ఉండవు. సో అందరూ డిఫాల్ట్ చేస్తారు. డిఫాల్ట్ చేయగానే బ్యాంకులో ఐబీసీ వెళ్ళింది అనుకోండి, దేశంలో ఉన్న చాలా పర్సంటేజ్ ఆఫ్ కంపెనీస్ ఏమైపోతాయి, ఎత్తేయాల్సి వస్తుంది, దివాలా తీసే పరిస్థితి వస్తుంది. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది, 1 year పాటు ఫ్రెష్ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ని 1 year పాటు సస్పెండ్ చేసింది. 1 year వరకు మీరు ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ పెట్టకూడదు. అంటే ఏదైనా కంపెనీ మీకు డబ్బులు కట్టకపోయినా, కట్టలేదు అని చెప్పి మీరు ఎన్సీఎల్టీకి వెళ్ళడం, ఎన్సీఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది చేయకూడదు, ప్రొసీడింగ్స్కి వెళ్ళకూడదు అని చెప్పి గవర్నమెంట్ రూల్ తెచ్చింది. సో దట్ కమ్స్ యాజ్ ఎ బ్రీదర్ ఫర్ ఎంఎస్ఎంఈస్. బ్రీదర్ అంటే రిలీఫ్, రిస్పైట్ అంటారు. ఓకే, రిస్పైట్ అన్న బ్రీదర్ అన్న మీనింగ్ ఏంటి, ఏ టెంపరీ రిలీఫ్ ఫ్రమ్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఆల్రెడీ టైం బాగాలేదు, ఇప్పుడు బ్యాంకులో వచ్చి ఐబీసీ పెట్టాయి అనుకోండి, ఇక కంపెనీ మోటాముల్లో సర్దేసి ఉన్నవన్నీ అమ్మేసి ఎవరికాలకి ఇచ్చేయాలి. సో ఎంఎస్ఎంఈస్కి ఇది ఒక పాజిటివ్ సైన్. ఇప్పుడు ఒక రిలీఫ్ ఇచ్చారు కాబట్టి 1 year. బట్ కుడ్ లీడ్ టు స్టీప్ హెయిర్ కట్స్ ఫర్ బ్యాంక్స్ యాజ్ ద వాల్యూ ఆఫ్ దేర్ అండర్లయింగ్ అసెట్స్ ఎరోడ్స్. హెయిర్ కట్ అంటే అర్థం ఏంటి, మనం చేసుకునే హెయిర్ కట్ కాదు. ఫినాన్షియల్ టెర్మినాలజీలో హెయిర్ కట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీకు ఇందాకే చెప్పాను, బ్యాంక్కి లోన్ అనేది ఒక అసెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ బ్యాంక్ XYZ అనే ఎంఎస్ఎంఈకి లోన్ ఇచ్చింది అనుకుందాం. లోన్ ఇచ్చింది, సో ఆ లోన్ని బ్యాంక్ తన బ్యాలెన్స్ షీట్లో అసెట్ కింద రాస్తుంది. బాగానే ఉంది. తలనొప్పి ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు మనకి 20 లక్షలు అప్పు ఇవ్వాలి, అప్పు ఇచ్చాం మనం ఒకరికి. సో దాన్ని మనం 20 లక్షల అప్పు కింద చూపించుకుంటాం ఇక్కడ, బాగానే ఉంది. కానీ ఆ కంపెనీ 20 లక్షలు అప్పు తీర్చే పొజిషన్లో లేదనుకో, మనం ఇక్కడ చూపించుకోవడం వల్ల ఏంటి ఉపయోగం, ఏమైనా ఉపయోగం ఉందా, లేదు కదా. సో ఏం చేయాలి, దాని వాల్యూ తగ్గించుకోవాలి. మనం యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ వాల్యూకి మనం పుస్తకాల మీద చూపించేదానికి ఉన్న డిఫరెన్స్ని మనం హెయిర్ కట్ అంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, బ్యాంక్ ఎగ్జాంపుల్ పక్కన పెట్టి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, దాని ద్వారా మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఒక 50 లక్షల షేర్స్ ఉన్నాయి అనుకుందాం నాకు స్టాక్ మార్కెట్లో. అనుకోండి 50 లక్షల రూపాయల షేర్స్ ఉన్నాయి. ఈరోజు వాటి మార్కెట్ వాల్యూ ఎంత, 50 లక్షలు. నేనేమో బ్యాంక్కి వెళ్ళాను, బ్యాంక్కి వెళ్ళి నా దగ్గర 50 లక్షల షేర్స్ ఉన్నాయి, ఇప్పుడు నాకు డబ్బులు అవసరం, నేను షేర్స్ అమ్మే ఉద్దేశం నాకు లేదు. సో మీరేం చేస్తారంటే 50 లక్షల్ని మీరు కొలేటరల్గా పెట్టుకోండి, తాకట్టు కింద పెట్టుకొని నాకు కొంత అప్పు ఇవ్వండి అని చెప్పి బ్యాంక్కి అడిగాం మీరు. అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, నీ మార్కెట్ వాల్యూ 50 లక్షలు కదా అని చెప్పి 50 లక్షలు అప్పిస్తుందా, మీకు ఇవ్వదు. ఇట్ విల్ టేక్ ఏ హెయిర్ కట్. అందుకే రిస్క్ ఉంటుంది. ఏమో రేపు పొద్దున్న వాటి వాల్యూ మారిపోతుందేమో, ఈ రోజుకి 50 లక్షలు ఉండొచ్చు, రేపు పొద్దున్న ఎలా ఉంటుందో దానికి రిస్క్ ఉంటుంది కదా అని చెప్పి బ్యాంక్ విల్ ఇంక్లూడ్ ఒక 25% 30% హెయిర్ కట్ ఇస్తుంది. అంటే 50 లక్షలు 15 లక్షల వరకు హెయిర్ కట్ అనేసి మీకు 30 లక్షల వరకే మేము లోన్ ఇస్తాం, లేదా 35 లక్షల వరకే లోన్ ఇస్తామని చెప్తుంది. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ హెయిర్ కట్. అంటే ఒక లోన్ అప్రూవల్కి వెళ్ళినప్పుడు, లోన్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు కూడా మన దగ్గర ఉన్న ఎసెట్ యొక్క మార్కెట్ వాల్యూ ఒకటి, కానీ దాని మీద వచ్చే లోన్ వాల్యూ ఇంకొకటి, రెండింటి మధ్య డిఫరెన్సే హెయిర్ కట్. ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు రివర్స్ వస్తుంది. బ్యాంక్ పరంగా చూడండి, బ్యాంక్ పరంగా ఒక కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ, అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఎంఎస్ఎంఈ ఉంది, ఆ కంపెనీ యొక్క మామూలుగా మార్కెట్లో చూస్తే వాల్యూ బాగానే ఉంటుంది, కానీ పరిస్థితులు గోయింగ్ ఫార్వర్డ్ బాగుండకపోవచ్చు. సో కాబట్టి బ్యాంక్స్ వాటి పుస్తకాల్లో, అంటే వాటి లోన్ బుక్స్లో లేదా వాటి బ్యాలెన్స్ షీట్స్లో
మార్కెట్ వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా రాయకూడదు, అంతకంటే తక్కువ రాయాలి. ఎందుకు? ప్రస్తుతం అంత కనిపిస్తున్నా సరే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తగ్గిపోతుంది అంటే మరి దాని పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పి తగ్గించి రాయాలి. ఆ తగ్గించి రాయడమే హెయిర్ కట్. ఇప్పుడు 1 year వరకు ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ వద్దు అని చెప్పేశారు. ఈ 1 year పాటు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇంకా లోన్లు తీసుకుంటారు, వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంటుంది. డిమాండ్ సైడ్ ఇంప్రూవ్ అయితే పర్లేదు, కంపెనీస్ బాగుపడతాయి. డిమాండ్ ఇంప్రూవ్ అవ్వకుండా అలాగే ఉండిపోయింది అనుకోండి, కంపెనీల పరిస్థితి ఇంకా వర్సన్ అవుతుంది. వర్సన్ అవుతున్న కొద్దీ వాటి యొక్క వాల్యూ, బ్యాంక్స్ వాటి బుక్స్లో మెయింటైన్ చేసే వాల్యూ అనేది తగ్గించుకుంటూ రావాలి. అందుకే అన్నాడు, ఏం రాశారు, కుడ్ లీడ్ టు స్టీప్ హెయిర్ కట్స్. స్టీప్ అంటే చాలా షార్ప్గా హెయిర్ కట్ చేయాలంటే బ్యాంక్స్ యొక్క అసెట్ యొక్క వాల్యూ అనేది తగ్గిపోవాలి. ఎందుకు? యాజ్ ద వాల్యూ ఆఫ్ దేర్ అండర్లయింగ్ అసెట్ ఇరోడ్స్. ఇరోడ్ అంటే కోతకి గురవడం, ఇరోజన్ అంటే కోత, తగ్గిపోవడం అని అర్థం చేసుకోవచ్చు మీరు. సో అండర్లయింగ్ అసెట్స్ అంటే వెనకాల ఉన్న ఆస్తుల యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది అని రాశారు. తగ్గిపోతుంది కాబట్టి వీళ్ళు తగ్గించుకొని రాయాలి. రిస్క్ పెరిగే కొద్దీ, మీకు అదే చెప్తాను, రిస్క్ పెరిగే కొద్దీ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. The RBI and the center may have to step in to address the systemic risks of banks increasing provisions and running short of capital amid the pandemic crisis. RBI సెంటర్ కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇండస్ట్రీని కాపాడడానికి రిజర్వ్ బ్యాంకు, సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కూడా బ్యాంకులను అడ్డు పెట్టుకొని హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. పరిస్థితి ఏంటి? వీళ్ళందరికీ హెల్ప్ చేసి బ్యాంకులు క్రైసిస్లోకి వెళ్ళిపోతాయి. ఆల్రెడీ బ్యాంకులు ఇబ్బందుల్లో ఉంటే గవర్నమెంట్ చాలాసార్లు కాపాడుతూ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇండస్ట్రీని కాపాడడం కోసం బ్యాంకుల్ని ప్రభుత్వాలు మరియు రిజర్వ్ బ్యాంకులు వాడుతున్నాయి. ఈ ప్రాసెస్లో బ్యాంకుల్ని క్రైసిస్లోకి నెట్టేసేలాగా ఉన్నారు. సో అందుకని ది ఆర్బీఐ అండ్ ద సెంటర్ మే హ్యావ్ టు స్టెప్ ఇన్ టు అడ్రస్ ది సిస్టమిక్ రిస్క్ ఆఫ్ బ్యాంక్స్ ఇంక్రీజింగ్ ప్రావిజన్స్. ప్రావిజన్స్ అంటే అర్థం చాలా, మామూలుగా ప్రొవిజన్ అంటే చిన్న మీనింగ్ కాదు, చాలా పెద్ద మీనింగ్ ఉంది. ప్రావిజన్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకు ఒక కంపెనీకి లోన్ ఇచ్చింది, 100 కోట్ల లోన్ ఇచ్చింది అనుకుందాం. ఆ కంపెనీ వాళ్ళు పే చేయాల్సిన టైంకి పే చేయలేదు అనుకోండి. పే చేయకపోతే మనకి ఎన్పిఏకి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. సరే 90 రోజుల వరకు పేమెంట్ రాలేదనుకోండి, ఈఎంఐ అంటే ఈఎంఐ కట్టడం మానేసి 90 రోజులు దాటిపోయింది అనుకోండి, దాన్ని ఇంకా సబ్స్టాండర్డ్ అసెట్ కింద కన్సిడర్ చేస్తారు. సబ్స్టాండర్డ్ అంటే ఇంకా ఎన్పిఏ అయిపోయింది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోయింది. ద మూమెంట్ యూ కేటగరైజ్ అన్ అసెట్ యాజ్ సబ్స్టాండర్డ్, యూ హ్యావ్ టు స్టార్ట్ మేకింగ్ ప్రొవిజన్స్. ప్రొవిజన్ అంటే అర్థం ఏంటి? ఈ డబ్బు మనకి వచ్చే అవకాశం తగ్గిపోతుంది. చూడండి, మనం ఎవరికైనా అప్పిస్తాం, కొంతమంది ఏంటంటే వాళ్ళు మొత్తం తిరిగి ఇచ్చే క్యాండిడేట్లు కాదు, ఎగ్గొట్టే వాళ్ళు. మనకు తెలిసిపోతూ ఉంటుంది, మనకు రావాల్సిన వాయిదా కట్టినప్పుడల్లా మనకి భయం వేస్తూ ఉంటుంది. అలాగే బ్యాంకులకు కూడా రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ఇస్తుంది, ఏదైనా కంపెనీ కట్టాల్సిన టైంలో కట్టకుండా డిలే చేస్తున్న కొద్దీ ఈఎంఐ డ్యూ డేట్ దాటి 90 రోజులు దాటిపోయింది అనుకోండి, సబ్స్టాండర్డ్ అసెట్ కింద కన్సిడర్ చేయండి అంటుంది. ఎన్పిఏ క్లాసిఫికేషన్ అనమాట. సబ్స్టాండర్డ్ అసెట్ అయితే ఇంత మనీని ప్రొవిజన్ చేయాలి. ప్రొవిజన్ అంటే అర్థం ఏంటి? మీకు రాబోయే మనీలో మీరు అసెట్ కింద చూపించుకుంటున్నారు 100 కోట్లని, కానీ అది ఎన్పిఏ అయిపోయింది అంటే కట్టాల్సింది వాళ్ళు కట్టట్లేదు. సో ఇందులో కొంత లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఫ్యూచర్లో రాబోయే ఇన్కంలో కొంత కోత ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీకు ప్రజెంట్ ఉన్న ఇన్కంలో కొంత పక్కన పెట్టేయండి అంటారు. అంటే బ్యాంక్స్ మనకి క్వార్టర్లీ ప్రాఫిట్ అండ్ లాస్ రిజల్ట్స్ ఇస్తాయి చూడండి. క్వార్టర్లీ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ప్రాఫిట్ స్టేట్మెంట్ వస్తుంది, ఎంత లాభం వచ్చింది క్వార్టర్లో అవన్నీ. ఆ రాసినప్పుడు ఏం చేస్తారంటే ఆ క్వార్టర్లో ఏవైనా లోన్స్ ఎన్పిఎస్గా మారిపోయి అనుకోండి, ఆ ఎన్పిఎస్కి తగ్గట్టు వాళ్ళ ఇన్కంలోంచి కొంత భాగాన్ని పక్కన పెట్టాలి. పక్కన పెట్టి దాన్ని ఏమనాలి? ప్రొవిజన్ అనాలి. ప్రొవిజన్స్ కింద పక్కన తీసేసి దాన్ని ప్రాఫిట్లో చూపించకూడదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 100 కోట్ల లోన్ ఇచ్చావు, అదేమో సబ్స్టాండర్డ్ అసెట్గా మారిపోయింది. సో 100 కోట్లకి రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం 10% ప్రొవిజన్ చేయాలనుకోండి, అంటే 10 కోట్ల రూపాయలు బ్యాంకులు వాటి ఆదాయం నుంచి పక్కన పెట్టేయాలి. ఆ క్వార్టర్లో బ్యాంకులకి 1000 కోట్ల లాభం వచ్చింది, 1000 కోట్ల ఇన్కమ్ వచ్చింది, ఆదాయం వచ్చింది. ఇంకా శాలరీస్ అని, ఖర్చులని, అవి ఇవి అన్నీ ఇంట్రెస్ట్లని అన్నీ తీసేయగా అది 500 కోట్లు అయింది అనుకోండి. ఈ 500 కోట్లు కూడా మళ్ళీ ఏం చేయాలి? ఈ 10 కోట్లను పక్కన పెట్టేయాలి. ఈ 10 కోట్లని ప్రాఫిట్లో చూపించకూడదు, పక్కన పెట్టేసి దాని మీద మళ్ళీ ట్యాక్స్లు అన్నీ తీసేయగా చివరికి వచ్చింది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో ఈ ప్రావిజన్స్ ఉండవు, అంటే ముందే తీసేయాలి. అది ఎక్కడికైనా వెళ్ళిపోతుందామని బ్యాంక్ దగ్గరే ఉంటుంది, కానీ అది మనకి ఇన్కమ్ కింద చూపించకూడదు. అది నామ్స్ అనమాట. సో బ్యాలెన్స్ షీట్ వీక్ అయిపోతుంది, దానివల్ల ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ వీక్ అయిపోతుంది. నిజంగా లాభం వచ్చినా సరే చూపించుకోలేని పరిస్థితి. ఎందుకు? మన లోన్స్ అనేవి వీక్ అయిపోతున్నాయి, మన అసెట్స్ అనేవి వీక్ అయిపోతున్నాయి. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇన్కమ్ చూపించుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఏదో ఒక రోజు ఆ 100 కోట్లకి 100 కోట్లు ఎవాపరేట్ అయిపోయింది అనుకోండి, అప్పటికప్పుడు ఎక్కడ తెస్తాం? దాన్ని ఎలా అప్పుగా చూపిస్తాం? ఇలా ముందే పక్కన పెట్టి ఉండడం వల్ల రాబోతున్న లాసుల్ని మనం ఇప్పటి నుంచే కవర్ చేసుకుంటున్నట్టు అర్థం అనమాట. అందుకే ప్రొవిజన్స్ చేస్తారు. ఇప్పుడు ఈ కంపెనీస్ అన్నీ డబ్బులు కట్టడం మానేస్తూ ఉంటే
ఈఎంఐ కట్టలేదు అనుకోండి, అన్నీ ఎన్పిఎస్ కింద మారిపోతాయి. ఎన్పిఎస్ కింద మారిపోయే కొద్దీ రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం ఏం చేయాలి, ప్రొవిజన్స్ పెంచాలి. ప్రొవిజన్స్ పెంచే కొద్దీ బ్యాంకుల దగ్గర డబ్బులున్నా వాడలేని పరిస్థితి వస్తుంది, చూపించుకోలేని పరిస్థితి వస్తుంది. అది వాళ్ళకున్న ప్రాబ్లం. అండ్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ క్యాపిటల్. సో చేతిలో క్యాష్ ఉంటుంది కానీ వాడలేరు, అందుకే రన్నింగ్ షార్ట్ ఆఫ్ క్యాపిటల్ అమిడ్ దిస్ పాండమిక్ క్రైసిస్. అంటే ఒక్కదాన్ని కాపాడడం కోసం అది ఇంకో దానికి లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఎక్స్టెన్షన్ ఆఫ్ మారటోరియం అండ్ వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్ హ్యావ్ బికమ్ క్రిటికల్ టు కీప్ అసెట్ క్వాలిటీ ఎట్ బే. ఇప్పుడు అసెట్ క్వాలిటీని ఎట్ బే అంటే టు కీప్ ఇట్, చూడండి, టు కీప్ సంథింగ్ ఎట్ బే అంటే వార్డ్ ఆఫ్, దాని ఒక డిస్టెన్స్లో మెయింటైన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తాయెత్తులు నిమ్మకాయలు పెడతాం ఎందుకు, టు కీప్ ఇవిల్స్ ఎట్ బే, అంటే మనకి దెయ్యాలు భూతాలు మన దగ్గర రాకుండా. టు వార్డ్ ఆఫ్, WARDOFF, వార్డ్ ఆఫ్ అంటారు, వార్డ్ ఆఫ్ ఇవిల్స్ అంటే మనకి నెగిటివ్గా ఉండే ఈవెంట్స్, నెగిటివ్గా మనల్ని ఇబ్బంది పెట్టే విషయాలు మనకి దగ్గరికి చేరకుండా దూరంగా ఉంచడం కోసం మనం చేసే పనులు ఏంటి, తాయెత్తులు కడ్డాలు, దేవుళ్ళ బొమ్మలు పెట్టుకోవడాలు, ఇవన్నీ చేస్తూ ఉంటాం ఇళ్ళల్లో. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు, అసెట్ క్వాలిటీకి సంబంధించిన రిస్కులు, అసెట్ అంటే అర్థమేంటి, బ్యాంకులకి లోన్స్ యొక్క క్వాలిటీకి సంబంధించిన రిస్కుల్ని దూరంగా ఉంచడం కోసం ఏం చేయాలి, మారటోరియం ఎక్స్టెన్షన్ మరియు వన్ టైం రీస్ట్రక్చరింగ్. చూడండి, మారటోరియం ఎక్స్టెన్షన్ చేయడం వల్ల, మారటోరియం అప్పుడు ఏం చేశారంటే ఆ మారటోరియం పీరియడ్లో ఎవరైనా పేమెంట్ చేయకపోయినా సరే దాన్ని ఎన్పిఏ కింద కన్సిడర్ చేయక్కర్లేదు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. సో ఇప్పుడు కూడా అంతే, ఎవరైనా పే చేయలేదు అనుకోండి, అది మారటోరియం కింద కన్సిడర్ చేశారనుకోండి, సో ఆ పీరియడ్ని కౌంట్ చేయరు. మనకి ఎన్పిఏకి ఏం చెప్పాను మీకు, ఈఎంఐ డ్యూ డేట్ దాటి 90 days దాటిపోతే ఎన్పిఏ అయిపోతుంది. అదే మారటోరియం పీరియడ్లో ఉందనుకోండి, ఆ 90 days ఆ మారటోరియం పీరియడ్ మరి కౌంట్ చేయరు, ఆ తర్వాత నుంచి మళ్ళీ కౌంట్ చేస్తారు. అలా ఎక్స్టెన్షన్ చేస్తే బ్యాంకు రిస్క్ లేదు, అప్పుడు ఎన్పిఏ కింద క్లాసిఫై చేయక్కర్లేదు, క్లాసిఫై చేయకపోతే ప్రొవిజన్ చేయక్కర్లేదు. ఇలా ఇంటర్లింకేజ్ ఉంటుంది. ఇంకోటి ఏంటి మరి చెప్పారు, వన్ టైం రీస్ట్రక్చరింగ్, డెట్ రీస్ట్రక్చరింగ్ అంటారు. అంటే ఎప్పుడైనా ఎవరైనా కంపెనీ సరిగ్గా పే చేయకపోతే వెంటనే ఇన్సాల్వెన్సీకి వెళ్ళిపోతామా, అంటే వెంటనే వెళ్ళి దివాలా తీసేయమని చెప్తామా, లేదు. యూ హ్యావ్ అనదర్ ఆప్షన్, రీస్ట్రక్చరింగ్ ఆఫ్ లోన్స్. రీస్ట్రక్చరింగ్ అంటే ఏమీ లేదు, చాలా సింపుల్. ఎకానమీతో ఇదే దరిద్రం, అన్ని సింపుల్ థింగ్సే పెద్ద పెద్ద పదాలు వాడేస్తారు. ఇప్పుడు మనం ఒకరికి అప్పిచ్చాం, ఎంత, ఒక 50 లక్షలు అప్పిచ్చాం, సరే ₹1,00,000 అప్పిచ్చాం, పలానా టైంలో ఇస్తానని చెప్పాడు, ఇచ్చారు. అప్పుడు మీరేమన్నారు, ఆ టైంలో ఇవ్వకపోతే నువ్వు తాకట్టు పెట్టిన వస్తువు నేను అమ్మేస్తాను అని చెప్పి మనం చెప్పాం. సరే అన్నాడు, కానీ ఆ టైంకి ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు మనం వెళ్ళి నేను అమ్మేస్తాను అని చెప్పి బయలుదేరిపాం. అప్పుడు వచ్చాడు అతని దగ్గరికి మళ్ళీ వచ్చి, ఏమనుకోకండి మనం ఒకసారి రీస్ట్రక్చర్ చేసుకుందాం. రీస్ట్రక్చర్ చేసుకున్న అర్థం ఏంటి, ఇంకొక సంవత్సరం నాకు టైం పెంచండి, నా పరిస్థితి బాగోలేదు, ఇంకొంచెం వడ్డీ తగ్గించండి, ఇప్పటివరకు ఉన్న వడ్డీని మాఫీ చేసేయండి అని రిక్వెస్ట్ చేస్తాడు. సరే, ఎందుకు తలనొప్పి, ఇప్పుడు అతను ఇచ్చిన వస్తువు అమ్మినా తను నాకు ఇవ్వాల్సిన డబ్బులు పూర్తిగా రావు, దీనికంటే ఇదేదో బెటర్ కదా అని చెప్పి అప్పు ఇచ్చినోడు అప్పు తీసుకున్నాడు కలిపి కూర్చొని మాట్లాడుకుంటారు. దాన్నే రీస్ట్రక్చరింగ్ అంటాం. ఇక్కడ కూడా అంతే, ఒక బ్యాంకు ఒక కంపెనీకి అప్పు ఇచ్చింది, కంపెనీ వాడేమో తీర్చలేకపోయాడు, రూల్ ప్రకారం వెళ్ళి దివాలాకి వెళ్ళిపోవాలి, ఐబీసీకి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవడం వల్ల వాడి దగ్గర ఉన్నవన్నీ అమ్మాలి, అమ్మినా సరే మనం అప్పు ఇచ్చిన డబ్బులు రాకపోవచ్చు. అలా కాకుండా వాడికి అవకాశం ఇచ్చామనుకోండి, వాడు మళ్ళీ బాగుపడతాడు, మళ్ళీ తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఇద్దరు మళ్ళీ కూర్చొని, సరే పాత వడ్డీలో కొంత మాఫీ చేస్తాం, కొత్త వడ్డీ తగ్గిస్తాం లేదా పెంచుతాం, ఇలా ఏదో మాట్లాడుకుని కొత్త అగ్రిమెంట్లోకి వెళ్తే దాన్ని రీస్ట్రక్చరింగ్ ఆఫ్ డెట్ అంటారు. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మళ్ళీ రాసుకోవడం, దాన్నే వన్ టైం రీస్ట్రక్చరింగ్ అంటారు. అలా వన్ టైం రీస్ట్రక్చరింగ్ చేసుకుంటే ఈ ఎన్పిఎస్ కూడా నార్మల్ అయిపోతాయి మళ్ళీ, ఎందుకంటే రూల్స్ మారిపోయాయి కాబట్టి. ఇంత కథ ఉంది దీంట్లో. The center will also have to ensure substantial recapitalization of PSU banks. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ వచ్చేసింది, ఒకేసారి ఎన్ని వస్తున్నాయి చూడండి. రీక్యాపిటలైజేషన్, బ్యాంకుల దగ్గర డబ్బులు అయిపోయాయి చాలామందికి. సో బ్యాంకుల దగ్గర ఉన్న క్యాష్ అంతా అయిపోయి లిక్విడిటీ క్రైసిస్లోకి బ్యాంక్స్ వెళ్ళిపోయేటప్పుడు గవర్నమెంట్ హెల్ప్ చేయాలి కదా. పిఎస్యూ అంటే పిఎస్యూ బ్యాంక్స్లో మెజారిటీ షేర్ హోల్డర్ ఎవరు, గవర్నమెంటే. సో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఎవరు చూడాలి, గవర్నమెంటే. గవర్నమెంట్ ఏం చేస్తుంది, క్యాష్ లేక సఫర్ అవుతున్న బ్యాంక్స్ అకౌంట్లోకి క్యాష్ పంపించాలి. క్యాష్ పంపించాలంటే ఊరికే పంపించేస్తారా, అవ్వదు. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. 2 మార్గాలు ఉన్నాయి గవర్నమెంట్కి. ఒకటి ఏంటి, గవర్నమెంట్ వాటా 90% ఉందనుకోండి పిఎస్యూ బ్యాంక్లో, ఇంకొక 5% వాటా కొనేసి వాళ్ళ చేతిలో క్యాష్ పెట్టేయడం, అదొక మార్గం. అప్పుడు బ్యాంక్ చేతిలో క్యాష్ వస్తుంది. లేదు ఆల్రెడీ ఎక్కువ పెట్టేసామనుకున్నప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది, దాన్ని రీక్యాపిటలైజేషన్ బాండ్స్ అంటారు. అది ఏం చేస్తుందంటే గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తుంది. బాండ్స్ ఇష్యూ చేస్తే బ్యాంకులు ఆ బాండ్స్ కొంటాయి. ఆ బాండ్స్ ఎవరు కొంటారు, బ్యాంక్స్ కొంటాయి. కొంటే అవే డబ్బుల్ని మళ్ళీ గవర్నమెంట్ బ్యాంకులకి ఇస్తుంది. అర్థమవుతుందా, అక్కడికక్కడే మొత్తం మారిపోతుంది అనమాట. సో అలా చేయడం ద్వారా కూడా మనకి అవుతుంది. అయితే మరి గవర్నమెంట్ వడ్డీ కట్టాలి కదా అంటే ఎక్కువ సంవత్సరాలు పెట్టుకుంటుంది. సో చాలా చాలా కొంచెం కాంప్లెక్స్ కాన్సెప్ట్ ఇది రీక్యాపిటలైజేషన్ బాండ్స్ అనేది. సో
గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తుంది, ఆ బాండ్స్నేమో బ్యాంక్స్ కొంటాయి. కొనడం వల్ల బ్యాంక్స్కి రిస్క్ ఉండదు, ఎందుకు గవర్నమెంట్ బాండ్స్ అవి, అది ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది గవర్నమెంట్కి, మన ఏమంటారు మన బ్యాంకులకి, అంటే బ్యాంకులు గవర్నమెంట్కి అప్పు ఇచ్చినట్టు అనమాట వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుతుంది, వాటిని వాళ్ళ బుక్స్లో చూపించినప్పుడు గవర్నమెంట్కి ఇచ్చింది కాబట్టి అది 100% రిస్క్ ఫ్రీ, దానికి ప్రొవిజన్స్ చేయక్కర్లేదు, ఎన్పిఏగా మారదు, ఏ ఇష్యూస్ ఉండవు, అది హ్యాపీగా వాళ్ళ బుక్స్లో చూపించవచ్చు. ప్లస్ గవర్నమెంట్ తీసుకున్న డబ్బంతా ఏం చేస్తుంది, మళ్ళీ బ్యాంకులకి ఇస్తుంది, మళ్ళీ బ్యాంకులకి ఇచ్చేస్తుంది. సో బ్యాంకుల చేతిలో ఉన్న క్యాష్ అలాగే ఉంటుంది, వాళ్ళ అసెట్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అంటే బ్యాలెన్స్ షీట్లో మంచి లోన్స్ పెరుగుతాయి ఆ రకంగా, ప్లస్ చేతిలో ఉన్న క్యాష్ కూడా అలాగే ఉంటుంది. ఈ రకంగా బ్యాలెన్స్ చేస్తారన్నమాట. సో ఫ్రంట్ లోడింగ్ ద క్యాపిటల్ ఇఫ్ నీడ్ బి టు ఆఫర్ ఏ సఫిషియంట్ బఫర్ టు అబ్జార్బ్ లాసెస్ అండ్ మీట్ ది క్రెడిట్ నీడ్స్ ఆఫ్ ది బ్యాటర్డ్ ఎకానమీ. బ్యాటర్డ్ అంటే దెబ్బలు తిన్న ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ, బ్యాటర్డ్ అంటే ఆల్రెడీ దెబ్బలు తింటున్న ఎకానమీకి మీట్ ద క్రెడిట్ నీడ్స్, క్రెడిట్ అంటే అప్పు, దానికి అవసరమైన అప్పుల అవసరాన్ని తీర్చడానికి బ్యాంక్స్కి ఏం చేయాలి, కావాల్సినంత క్యాష్ వాళ్ళ చేతిలో ఉంచేలాగా చేయాలి. దానికోసం గవర్నమెంట్ క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయాలి లేదా రీక్యాపిటలైజేషన్ చేయాలి అంటున్నారు. డబ్బులు ఎక్కువ ఉంటేనే కదా టు అబ్జార్బ్ లాసెస్, ఎవరైనా లాస్ అయినా సరే భరించి, ఇప్పుడు చూడండి 10 కోట్లు ఆస్తున్నాడికి ₹1,00,000 పోతే భరించగలడు, 10 లక్షలు ఉన్నాడికి 1,00,000 పోతే భరించలేడు. అందుకే బ్యాంక్స్ చేత ఇనఫ్ క్యాష్ ఉందనుకోండి, ఒక చిన్న లాస్లు అయినా సరే భరించే కెపాసిటీ వస్తుంది. ఆ క్యాష్ ఉండాలంటే గవర్నమెంట్ రీక్యాపిటలైజేషన్ చేయాలి, అంటే ఇంకొంచెం క్యాష్ వాళ్ళ చేతిలో పెట్టేలా చేయాలి. క్యాష్ ఊరికే ఇవ్వదు కదా, దానికి మార్గాలే మనకి బ్యాంక్ యొక్క స్టాక్స్ కొనడం కానీ లేకపోతే ఇంకా ఇతర మార్గాలు ఉన్నాయి. సో ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి ఒక్కొక్క రోజు క్లాస్ చెప్పొచ్చు, అంటే 2 hours క్లాస్ చెప్పొచ్చు. అలాంటి కాన్సెప్ట్స్ ఈ ఎడిటోరియల్లో కనీసం 7-8 వచ్చాయి. అన్నింటినీ కూడా మీకు 1 నిమిషం 2 నిమిషాల్లో చెప్పడానికి నేను ట్రై చేశాను. సో మీకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు, అర్థం కాకపోయినా కొంత అవగాహన అయితే వస్తుంది. మన ఎకానమిక్ కోర్స్లో మనం ప్రతి విషయాన్ని పోసగొచ్చినట్టు డీటెయిల్డ్గా రీక్యాపిటలైజేషన్ అనే ప్రాసెస్ గురించి 2 hours మాట్లాడతాం, అంత డీటెయిల్డ్గా వెళ్తాం. సో ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద కంప్లీట్ గ్రిప్ వచ్చేస్తుంది. ఆర్బీఐ, ప్రొవిజన్స్, ఇవన్నీ కూడా, ఇన్సాల్వెన్సీ, ఐబీసీ అనేది ఒక లెసన్. సో ఆ పదాలన్నీ వచ్చేసాయి, ప్రతి పదాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను, వీలైనంత అర్థమయ్యేలా చెప్పడానికి నార్మల్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. దట్స్ ఇట్ గైస్. ఓకే, నిన్న ఒక అబ్బాయి కామెంట్ చేశాడు కదా, నేను సిఏ సిపిటి చేశాను, బీకామ్ కంప్లీట్ చేశాను, బట్ నాకు చాలా బాగా నచ్చింది మీ సెషన్ అంటూ చివరిలో రాశాడు, ఎకానమీలో ఇంత మజా ఉందా అనిపించిందని. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. నేను మొదటి నుంచి అదే అంటున్నాను, ఒక సబ్జెక్ట్ పైన స్టూడెంట్కి ఇంట్రెస్ట్ కలిగించేలాగా చేయగలిగేవాడే టీచర్. అది చేసే ప్రయత్నం నేను చేస్తాను, నేను చేస్తున్నానా లేదా, నేను సక్సెస్ అవుతున్నానా లేదా నాకు తెలియదు, బట్ దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇన్ వాట్ ఎవర్ ఐ డూ. నేను అర్థమెటిక్ తీసుకున్నా, ఇంగ్లీష్ తీసుకున్నా, ఎకానమీ తీసుకున్నా, పాలిటీ తీసుకున్నా, నేను ఏ సబ్జెక్ట్ టీచ్ చేసినా సరే ఆ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ ఫస్ట్ నాకు ఉండాలి, ప్లస్ నా స్టూడెంట్స్కి కలగాలి. ఆ కలిగే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ఓకే, ఎట్ ద ఎండ్ లెట్స్ ఎండ్ బై సేయింగ్ LTX classes is all about inspiring others to learn, and learning should be fun. లెర్నింగ్ షుడ్ బి ఫన్ అని ఎందుకు అంటున్నాను, ఇట్ షుడ్ నాట్ బి ఏ టెడియస్ ప్రాసెస్, ఏదో కష్టంగా భారంగా చదువుతున్నట్టు ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఫన్, అంటే మనకి ప్యాషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ రావాలి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.